సరిపోయింది. కొద్దిగా ఇటు 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 ఉన్నాయి, సార్ కూడా ఉంది. అందరికీ నమస్కారం. వినపడుతుందా? క్లారిటీగా వినపడుతుందమ్మా? అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాలలోని ఎన్జిఓస్ కాలనీలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి రామాలయ ప్రాంగణంలో రామాయణం మీద ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, దానికి ఈ మందిర నిర్వాహకుల నుంచి చక్కటి సహకారం లభించటం, అలాగే మా ఎర్రంశెట్టి సాయి శ్రీనివాస్ గారు గత 6-7 సంవత్సరాల నుంచి, బహుశా 8 సంవత్సరాల నుంచి నంద్యాల పట్టణంలో అనేక ప్రాంతాల్లో బాబాగారి మీద, భగవద్గీత మీద, శ్రీ రామాయణం మీద సత్సంగ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ సమాజానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఉండాలి, అలాగే సత్సంగాల యొక్క ప్రాధాన్యత ప్రజలకు తెలియాలి అనే ఒక సదుద్దేశంతో ఎంతో శ్రమ కోర్చి ఇలా దేవాలయాల కమిటీ వారిని సంప్రదిస్తూ ఈ కార్యక్రమాలకి సహకరించవలసిందిగా వారిని కోరుతూ, వారి అంగీకారం తీసుకొని ఆ తర్వాత ఒక నెల రోజులు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రచారం చేస్తూ ఈ యొక్క సత్సంగ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ దానిని దైవ సేవగా భావించుకొని చేస్తూ ఉండటం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తాను. మన భారతదేశంలో పూజలకు, వ్రతాలకి, యజ్ఞాలకు, యాగాలకు, తీర్థయాత్రలకు ఉన్న ప్రాధాన్యత సత్సంగాలకు లేకపోవడం ఒక శోచనీయం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఏమిటయ్యా ముక్తి అంటే చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళడం, వైకుంఠం వెళ్ళడం, కైలాసం వెళ్ళడం కాదు. మనిషి బ్రతికి ఉండగానే ఒక నిశ్చలమైనటువంటి స్థితికి మనస్సును తీసుకురాగలిగితే, అంటే భగవద్గీతలో చెప్పినట్టయితే సుఖదుఖాల యందు, లాభ నష్టాల యందు, శత్రుమిత్రుల యందు, శీతోష్ణ స్థితుల యందు ఎవరైతే చలించకుండా నిశ్చలమైనటువంటి స్థితిలో ఉండగలుగుతారో దానినే ముక్తి అంటారు. అంటే కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు 2 సందర్భాల్లో ఒకే రకంగా ఉండాలంట. మనకు సాధ్యమవుతుందా? సుఖం వచ్చినప్పుడు ఆనందంగా పొంగి గెంతులేస్తాం, ఏదైనా కష్టం వస్తే కృంగిపోతాం, ఏడుస్తాం, బాధపడతాం. ఇది మన మానవ సహజ లక్షణం. అలాగే ఎవరైనా మనల్ని పొగిడితే చాలా సంతోషిస్తాం, ఎవరైనా మనల్ని విమర్శిస్తే బాధపడతాం.
బాగా ఎండాకాలం ఎండలు కాస్తుంటే అబ్బా అబ్బా అని అల్లాడిపోతాం. అదే ఏసీ రూములోకి వస్తే ఆహా ఎంత బాగుంది అంటాం. అలా అనకూడదట. ఎండల్లో కూడా ఆహా ఎంత బాగుంది అనాలంట. సాధ్యమవుతుందా? అలాగే మనని విమర్శించేవారిని, మనని ద్వేషించేవారిని, మనకు నష్టం కలిగించేవారిని, మనకు కష్టం కలిగించేవారిని, వారిని కూడా ప్రేమించాలట. సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కానీ సాధ్యం అవ్వాలి. అలా ఉండటమే స్థితప్రజ్ఞత లక్షణం. అలా ఉండటమే యోగం. దానిని సాధించమని చెప్తుంది భగవద్గీత. దానిని సాధించి చూపించారు మహాత్ములు, సిద్ధపురుషులు, గురువులు, అవతార పురుషులు. మరి వాళ్ళకు సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదు అంటే, వాళ్ళు గొప్పవాళ్ళండి, అవతార పురుషులండి, భగవంతుడండి, ఆయనకి కాబట్టి, భగవంతుడు కాబట్టి సాధ్యమైంది, మనకెక్కడ సాధ్యమవుతుంది అంటాం. అలా కాదు. నేను కూడా మానవుడినే. నా జీవితంలో వచ్చినన్ని కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, బాధలు, దుఃఖాలు మీలో ఎవరికి కూడా వచ్చి ఉండవు, వచ్చే అవకాశం లేదు. అయినా నేను స్థితప్రజ్ఞతతో నిలబడ్డాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, కష్టాలు ఎదుర్కొని, తరగని చెరగని ధైర్య స్థైర్యాలతో విజయం సాధించి, మళ్ళీ ఎక్కడా కూడా ధర్మం తప్పకుండా జీవించి, మానవుడే మహనీయుడై, ఆ తర్వాత మానవుడే పరమాత్ముడై పూజలు అందుకోగలడు అని నిరూపించినటువంటి పురుషోత్తముడే శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి అటువంటి రామచంద్రుని యొక్క చరిత్రను తెలుసుకోవడం, వారి గుణగణాలను తెలుసుకోవడం, మన పిల్లలకి కూడా తెలియచెప్పడం ఈనాటి సమాజానికి చాలా చాలా అవసరం. కానీ అది జరగాల్సినంత జరగట్లేదు. రామాయణం గురించి చెప్పాలంటే ఏ చాగంటి కోటేశ్వరరావు గారో చెప్పాలి, ఏ గరికపాటి గారో చెప్పాలి, ఏ సామవేదం షణ్ముఖ శర్మ గారో చెప్పాలి అనే పరిస్థితిలో సమాజం ఉంటే కష్టం కదా. రామాయణం గురించి, భారతం గురించి, భాగవతం గురించి, భగవద్గీత గురించి చెప్పగలిగిన వాళ్ళని మన సనాతన ధర్మంలో మన స్వామీజీలు కానీ, ఇతర ధార్మిక సంస్థలు కానీ వందలాది మంది, వేలాది మందిని తయారు చేయగలిగినప్పుడే మన సనాతన ధర్మం కానీ, మన హిందూ మతం కానీ బలంగా నిలబడుతుంది. ఆ చెప్పేవాళ్ళు లేకపోవడం వల్లనే మన యొక్క మతం ఇంకా చాలా చాలా ఇబ్బందులకు లోనవుతుంది. ప్రపంచంలో ఏ మతానికి లేనంత గొప్ప జ్ఞానం, ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఆచరించలేని గొప్ప ధర్మం మన సనాతన ధర్మంలో ఉంది, మన హిందూ మతంలో ఉంది. కానీ అయినా మన మతంలోంచి పరమతాల్లోకి వెళ్ళిపోయి మతాలు మారుతున్నారంటే లోపం మన దగ్గరే ఉంది, కానీ పరమతాల్లో గొప్పతనం ఉండి కాదు సుమా అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మన మతంలో ఉన్న గొప్పతనాన్ని చెప్పేవాళ్ళు తయారవ్వాలి, వాళ్ళ చేత చెప్పించే మీలాంటి వాళ్ళు తయారవ్వాలి, వాటిని ఆదరించి విని మన సమాజంలో వ్యాపింప చేయడానికి మీలాంటి భక్తుల సమూహం కూడా కావాలి. చెప్పేవాళ్ళు కావాలి, కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు కావాలి, వినేవాళ్ళు కూడా తయారవ్వాలి. మనము టీవీల్లో వచ్చే సీరియల్స్కి ఇచ్చినంత ప్రాధాన్యత రామాయణానికి, భారతానికి, భాగవతానికి, భగవద్గీతకి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, భక్తి కార్యక్రమాలకి, సత్సంగాలకి ఇస్తామా? మన పిల్లలు సినిమాల కోసం వేల వేల రూపాయలు తగలబెట్టి తెల్లవారుజామునే సినిమా హాల్ దగ్గర కూర్చొని గంటలు గంటలు వెయిట్ చేసి సినిమా చూసి ఆ సినిమా హీరో కోసం ప్రాణాలైనా అర్పించే వాళ్ళు తయారయ్యారే కానీ రాముడి గురించి, కృష్ణుడి గురించి, శివుడి గురించి, లేదా మన ధర్మం గురించి, మన మతం యొక్క గొప్పతనం గురించి వినడానికి ఇలా గంటలు గంటలు వెయిట్ చేసి కూర్చొని నిలబడి వినాలంత శ్రద్ధ
ఆ దిశగా మన యువత పోతుందా అని ఆలోచించినప్పుడు మన యువత ఆ దిశగా లేదు. సినిమా వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించడానికి, సినిమా వాళ్ళ కోసం ధనం ఖర్చు పెట్టడానికి, సినిమా వాళ్ళ కోసం ఎంత సమయమైనా కేటాయించడానికి, సినిమా వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధపడుతున్నారే కానీ మంచి విషయాలు తెలుసుకోవడానికి, మంచిని ఆచరించడానికి, మన మత ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని ఆచరించుకొని తెలిసి ఆచరించి దానికోసం కృషి చేసే యువత ప్రస్తుతం తయారవ్వటం లేదు. చదువు, రెండవది సినిమాలు, ఎంజాయ్మెంట్, ఇలా నడుస్తుంది. మరి అటువంటి యువతని దారిలో పెట్టవలసిన బాధ్యత ఎవరిది? వారిని కన్న తల్లిదండ్రులదే కదా. మరి తల్లిదండ్రులు వారిని ఈ విధంగా ఆధ్యాత్మికత వైపు, ధార్మికత వైపు, ధర్మం వైపు నడిపించే ప్రయత్నం తల్లిదండ్రులు కూడా గట్టిగా చేయవలసిన అవసరం ఉంది. ఆ దిశగా పెద్దవాళ్ళందరూ ఆలోచించాలి, బాగా ఆలోచించాలి, గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎలా? ఇదిగో ఒక నెల రోజులు పని పాట అన్నీ వదిలేసుకొని ఎర్రంశెట్టి సాయి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తిరుగుతున్నాడే, అలాంటి వాళ్ళు 10 మంది తయారవ్వాలి. అలాంటి వాళ్ళు 10 మంది తయారవ్వాలి. అప్పుడు మన సనాతన ధర్మం, దానిలో ఉన్న గొప్పతనం సమాజానికి బాగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ధర్మంలో గొప్పతనం లేక కాదు, దాన్ని చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు, ఆ వ్యవస్థ సరిగ్గా బలంగా లేకపోవడం అని తెలియజేస్తూ ఇటువంటి సత్సంగ కార్యక్రమాలని విరివిగా ఏర్పాటు చేయాలి. అలాగే ఈనాడు ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి మందిర నిర్వాహకులకి, ప్రెసిడెంట్ గారికి, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు నేను సత్సంగంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తా. ఇప్పటి వరకు చెప్పింది ఉపోద్ఘాతం. ఇదే టైంలో మా శ్రీనివాసు ఒక 1000 పాంప్లెట్లు పంచానని చెప్పాడు. 1000 మందికి కాకపోయినా 500 మందికైనా వెళ్ళి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒక 100 మంది ఉంటే చాలా గొప్ప. నిలబడ్డ వాళ్ళతో, ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళతో, గుళ్ళో ఇంకా వేరే కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళతో కలిపితే. అంటే కారణం ఏమిటయ్యా అంటే మంచిని ఆచరించే సమాజం ప్రస్తుతం తక్కువగా ఉంది, చెడు వైపు ఆకర్షింపబడే సమాజం ఎక్కువగా ఉంది. ఈనాడే కాదు, ప్రతి యుగంలోనూ ఇది అలాగే ఉంది. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఆనాడే భగవద్గీతలో చెప్పాడు, ఇటువంటి భగవంతుని కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆలోచన కానీ, భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆలోచన కానీ, భగవంతుని ప్రేమించే వాళ్ళు కానీ 100కి 1,000కి ఒక్కరుంటారు అని చెప్పాడు ఆయన. ఆ 100కి 1,000కి ఉన్న ఒక్కరిలో మీరు కూడా ఉండటం మీరు చేసుకున్న అదృష్టం, పూర్వజన్మ సంస్కారం. పూర్వజన్మ సంస్కారం ఉంటే కానీ, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం ఉంటే కానీ భగవంతుని కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఇటువంటి ఆలోచన కలగదు అని చెప్తారు మహాత్ములు. ఇక్కడ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంతమంది గుడికి వస్తున్నారు అంటే గుడికి కూడా వెళ్ళే సంప్రదాయం తగ్గిపోయింది కదా. కానీ గుడికి బాగా వస్తున్నారు, వాళ్ళలో యువత ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అయితే ఆ పిల్లల్ని మనం మళ్ళించాలి, వారిలో ఉన్న భక్తి భావాన్ని మనం మళ్ళించాలి. ఎక్కడికి మళ్ళించాలి? భగవంతుని గురించి తెలుసుకునే ప్రయత్నం వైపు మళ్ళించాలి. అలాగే మానవ జీవితం యొక్క విలువను తెలుసుకునే ప్రయత్నం వైపు మళ్ళించాలి. అలాగే మానవ జీవితంలో వచ్చే ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటినీ కూడా ఎదుర్కోవడం ఎలాగో మన సనాతన ధర్మంలో మన అవతార పురుషులు, మహాత్ములు, సిద్ధ పురుషులు ఏ విధంగా మనకు నేర్పించారో పిల్లలకు కూడా అవన్నీ తెలియచెప్పే ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నం చేసినప్పుడే మన పిల్లలు కూడా ఎటువంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా సరే, ఎంత దుఃఖం వచ్చినా సరే ధైర్యంగా నిలబడి వాళ్ళు విజయం సాధిస్తారు. ఆ యొక్క అవకాశం ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో మాత్రమే ఉంది సుమా, భగవంతుని మార్గంలో ఉంది సుమా. కప్పేయండి, కప్పేయండి, మీరు కప్పుతూ ఉండండి, నేను చెప్పుకుంటూ వెళ్తాను. సాయిరామ్. ఓకే. కాబట్టి పిల్లలని
ఇటువంటి ముఖ్యంగా సత్సంగాలకు తీసుకెళ్ళండి. మీ యొక్క ఊరిలో నంద్యాల పట్టణంలో ఎక్కడ సత్సంగం జరుగుతుందన్నా మీ పిల్లలతో సహా మీరు హాజరవ్వండి. ఖచ్చితంగా గొప్ప ప్రయోజనం ఉంటుంది సుమా. మంచేదో చెడేదో పిల్లలకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. గొప్పదేదో పనికి మాలిందేంటో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల గొప్పతనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. పెద్దల్ని ఎలా గౌరవించాలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సమాజానికి పనికొచ్చేలాగా ఎలా బతకాలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా, సంపాదించుకున్నామా, వెనకేసుకున్నామా, ఎంజాయ్ చేసామా అనేది జీవితం కాదు. బాబాగారి సచ్చరిత్రలో ఒక పదం ఉంటుంది, కుక్కలు, పందులు, పిల్లులు కూడా సుఖంగా తింటాయి, సుఖంగా సంసారం చేస్తాయి, పిల్లల్ని కంటాయి. అలాగే మనం కూడా తిని హాయిగా సుఖంగా పిల్లల్ని కానీ చనిపోతే ఏం ప్రయోజనం, వాటికి మనకు తేడా ఏమిటి అని ప్రశ్నిస్తాడు. కాబట్టి కాదు, మానవ జన్మ దానికోసం రాలేదు. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు శ్రేష్ఠుడు. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు శ్రేష్ఠుడు. ఆ శ్రేష్ఠత్వం మానవుడికి ఎలా వచ్చిందో తెలుసా? మాట్లాడుతున్నాడని కాదు, సంపాదిస్తున్నాడని కాదు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంచుకుంటున్నాడని కాదు, గొప్ప పదవుల్లో ఉంటున్నాడని కాదు. భగవంతుని గురించి తెలుసుకునే అవకాశం ఉన్న ఏకైక జన్మ మానవ జన్మ. భగవంతుణ్ణి పూజించడానికి అవకాశం ఉన్న చేతులు ఉన్న జన్మ మానవ జన్మ. భగవంతుడి మందిరాలకి సంకల్పంతో, ప్రేమతో, భక్తితో నడుచుకుంటూ ఇలా వచ్చి భగవంతుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే అవకాశం ఉన్న జన్మ మానవ జన్మ. భగవంతుడికి సంబంధించినటువంటి సద్గ్రంథాలను పఠించి భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని నోరారా కీర్తించడానికి అవకాశం ఉన్న జన్మ మానవ జన్మ. మరి ఇవన్నీ చేసినప్పుడే మానవుడు 84 లక్షల జీవరాశులలో శ్రేష్ఠుడవుతాడు. ఇవి కనుక చెయ్యకపోతే ఆ 84 లక్షల జీవరాశుల్లో కూడా మానవుడు అధముడవుతాడు అనే తెలియచేస్తూ నేను ఇప్పుడు సత్సంగాలకు వెళ్తాను. అందరూ ఒకసారి నిటారుగా వెన్నుపూస నిలపండి. వెన్నుపూస నిటారుగా పెట్టి కూర్చోవడం అలవాటైన వాళ్ళు, వెన్నుపూస నిటారుగా ఎక్కువగా రోజులో ఎక్కువ సమయం నిటారుగా కూర్చోవడం, నిటారుగా ఉండడం అనేది ఎవరైతే అలవాటు చేసుకుంటారో వారిలో ఆధ్యాత్మిక చైతన్యం ఎక్కువగా ఉంటుంది. వారు సమర్థవంతంగా ఏ పనులైనా చేయగలుగుతారు. వారి మెదడు కూడా చాలా ఎక్కువగా శక్తివంతంగా పనిచేస్తుంది. మానవ జీవితం మొత్తం కూడా వెన్నుపూస మీదనే ఆధారపడి ఉంది. వెన్నుపూస దెబ్బతింటే వాడు జీవితం స్మాష్, వాడు జీవితాంతం మంచం మీద పడుకొని ఉండాల్సిందే. అలా వెన్నుపూసకు అంత ప్రాధాన్యత ఉంది. ఒక్కసారి ఓంకారం చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఓంకారం చెప్పుకున్నాం, కానీ ప్రకృతిలో ఓంకార శబ్దం వినపడుతూ ఉందని చెప్తారు మహర్షులు. ప్రకృతిలో ఓంకార శబ్దం వినపడుతూ ఉంది అంటారు. వినపడుతుంది ఎవరికన్నా? ఎప్పుడైనా ఓంకార శబ్దం విన్నారా ప్రకృతిలో? మనం ఓంకారం పలికితే వినడమే తప్ప ప్రకృతిలో ఓంకార శబ్దం వినే అవకాశం మామూలు మనుషులకి లేదు. అది ఎవరైతే ఏకాంతంలో, నిశ్శబ్దంలో, అంటే ఎక్కడా శబ్దం లేని ప్రదేశంలో కూర్చొని వారు కూడా అంతర్ముఖమై నిశ్శబ్దంగా కూర్చుంటే వారి శ్వాస శబ్దం కూడా ఆగిపోతే, అన్ని శబ్దాలు ఆగిపోయిన తర్వాత వినపడే శబ్దం ఏంటయ్యా అంటే మనం పీల్చే ఉచ్ఛ్వాస నిశ్వాసల శబ్దం వినపడుతుంటుంది మనకు, అన్ని శబ్దాలు ఆగిపోయినప్పుడు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఆగిపోతే అప్పుడు సృష్టిలోని ఓంకార శబ్దం మనకి వినపడుతుంది అంటారు
మహర్షులు. ధ్యానం చేసేవారికి అది కొంత తెలుస్తుంది. పొద్దున్నే మేము 6 గంటల్లోగా నిద్రలేస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పొద్దున్నే 6 గంటల్లోగా నిద్రలేస్తాం. వెరీ గుడ్, చాలామంది ఉన్నారు. మొన్న ఎక్కడో నేను పోయి చప్పట్టు కొట్టండి మరి వీళ్ళందరికీ. మొత్తం 100 మంది ఉంటే 4 చేతులు ఎత్తారు. మేము పొద్దున్నే యోగా చేస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పొద్దున్నే మేము యోగా చేస్తామండి, వాకింగ్ చేస్తామంటే చాలామంది చేతులు ఎత్తుతారు. వాకింగ్ చేస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వాకింగ్ చూసారా, ఇప్పుడంతా వాకింగ్ అనమాట. వాకింగ్ టాకింగ్ రెండే. వాకింగ్ టాకింగ్ వెరీ గుడ్. వాకింగ్ కూడా యోగా కిందకే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు, సంతోషం. కానీ యోగా కూడా చెయ్యండి. వాకింగ్తో పాటు యోగా కూడా చేయండి. అంటే యోగాలో ప్రాణాయామం ఉంటుంది. ప్రాణాయామంతో కూడిన యోగా చేసినప్పుడు ప్రాణాయామం మీదే ఆధారపడి మానవ శరీరం అంతా కూడా ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. ప్రాణాయామం ఎంత ఎక్కువ చేస్తే, ఎంత బాగా చేస్తే మన యొక్క మైండ్ కానీ మన శరీరం కానీ అంత ఆరోగ్యంగా ఉంటుంది. యోగా చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. చాలా ఎలా అయితే అలా ఫ్లెక్సిబుల్గా ఫ్రీగా కదులుతుంది. కాళ్ళు, చేతులు, మెడ, శరీరం మొత్తం ఫ్రీగా కదులుతుంది. అలా కదలాలి. ఎంత వయసు వచ్చినా అలా కదలాలి. 70 వచ్చినా 80 వచ్చినా అలా కదలాలి. అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాకింగ్తో పాటు యోగా చేయండి, ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చేస్తూ చేస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోండి. ప్రాణాయామం చేస్తూ చేస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోండి. ప్రాణాయామం ద్వారా ధ్యానం చాలా సులభం. ప్రాణాయామం చేసేటప్పుడు చేస్తున్న ప్రాణాయామం మీద దృష్టి పెడితే, శ్వాస మీద దృష్టి పెడితే మన ఆలోచనలన్నీ పూర్తిగా నశించిపోతాయి. ప్రాణాయామం శ్వాస మీద దృష్టి ఉంటుంది. నెమ్మది 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 నెమ్మదిగా అది ధ్యానంలోకి తీసుకెళ్తుంది. ఆలోచనలన్నీ ఆగిపోయిన చోట ఉండే ఆనందమే పరమానందం, బ్రహ్మానందం. ఈ ఆనందం ఏమండి? ఆలోచనలన్నీ అణిగిపోయిన చోట బ్రహ్మానందం, పరమానందం అంటున్నారు. ఎలా నిరూపించండి అంటే చాలా సులభంగా నిరూపించవచ్చు. మీకు మీరు సొంతంగా ధ్యానం చేసి మనస్సును నియంత్రించమంటే సాధ్యం కాదు. అది ధ్యానం సాధన చేసిన వాళ్ళకి సాధ్యమవుతుంది. కానీ ప్రతి ఒక్కరం బాగా పడుకుంటాంగా, ప్రతి ఒక్కరం బాగా నిద్రపోతాంగా. నిద్రపోయి లేచిన తర్వాత అబ్బా ఎంత హాయిగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత రిలాక్సింగ్గా ఉంది, ఎంత విశ్రాంతిగా ఉంది అనుకుంటామా అనుకోమా? అంటే నిద్రపోయిన చోట ఆలోచనలన్నీ అయిపోయాయి కదా. నిద్రపోయిన చోట నిన్ను నువ్వే మర్చిపోయావు. నిద్రపోవడం అంటే ఏంటి? నేనెవరో నాకే తెలియని స్థితిలో నిద్ర అంటారు. అంటే నిన్ను నీవు మర్చిపోయిన చోట నువ్వు చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించావు. దానినే ధ్యానం అంటారు. ధ్యానంలో కూడా ఆ స్థితి వస్తుంది. అందుకని ధ్యానం ప్రాక్టీస్ చేయండి. అర్థమైంది కదా? ధ్యానం అంటే నిద్ర, నిద్ర అంటే ధ్యానం. ధ్యానం చేసేటప్పుడేమో మనం ఎవరో ఏంటో అంత గుర్తుంటుంది, కానీ ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటాము, ఆలోచనలన్నీ ఆగిపోయి ఉంటాయి. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. నిద్రపోయినప్పుడేమో నిన్ను నువ్వు మర్చిపోయి ఉంటావు, అన్నీ మర్చిపోయి ఉంటావు, ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటావు. కానీ నిద్రస్థితిలో నువ్వు ఎలా ఉన్నావో ఏమిటో నీకు తెలియదు. కాబట్టి ధ్యానం వల్ల, నిద్ర వల్ల ఒకే ఫలితాన్ని పొందుతాం. అదే పరమశాంతి. సత్సంగానికి ముందు చెప్పడం మర్చిపోతుంటాను. ఎప్పుడైనా మందిరానికి లోపలికి వచ్చే ముందు గేటు బయటే సెల్ ఫోను ఆఫ్ చేసుకొని రావాలి. గేటు బయటే సెల్ ఫోను ఆఫ్ చేసుకోవడం కానీ నిశ్శబ్దంలో సైలెన్స్ మోడ్లో పెట్టుకొని రావాలి. దాని అర్థం ఏంటంటే లోపట ఉన్న పరమాత్మకు నేను అంత గౌరవం ఇస్తున్నాను. నా సెల్ ఫోన్ శబ్దం ద్వారా అక్కడ ఉన్న భక్తులకు డిస్టర్బ్ కాకూడదు, పరమాత్మకు కూడా డిస్టర్బ్ కాకూడదు. ఆ పరమాత్మకి ఇచ్చే గౌరవానికి నిదర్శనం ఏంటంటే లోపలికి వచ్చేటప్పుడే సెల్ ఫోను ఆఫ్ చేసుకోవడం, నిశ్శబ్దంలో పెట్టుకోవడం. లోపలికి వచ్చిన తర్వాత దృష్టి అంతా పరమాత్మ మీదే ఉండాలి, నామస్మరణ మీద ఉండాలి. శివుడి దగ్గరికి వచ్చినప్పుడు ఓం నమ శివాయ, రామచంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఓం సాయి శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇలా ఆ భగవంతుడికి సంబంధించిన నామస్మరణ జపం జరగాలి, ఏకాగ్రతతో జరగాలి. ఎవరన్నా కనిపించినా మాట్లాడకూడదు. ఈ లోపలికి వచ్చినాక మన మనసంతా పరమాత్మకు సంబంధించిందే. బయటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, బాగున్నారా, ఎలా ఉన్నారు, పెళ్ళికి వచ్చారా, రాలేదేంటి, ఈ విషయాలన్నీ. కానీ ఇక్కడే మాట్లాడకూడదు సుమా.
ఇక్కడే మాట్లాడకూడదు, సెల్ ఫోన్ చేస్తే మాట్లాడుకోవడం, ఇక్కడే మాట్లాడుకోవడం, పలకరించుకోవడం, కుశల ప్రశ్నలు వేసుకోవడం చేస్తే పెళ్ళికి మందిరానికి తేడా తెలియని మనుషులం అవుతాం. పెళ్ళిలో మాట్లాడుకోవచ్చు ఇవన్నీ, మందిరంలో మాట్లాడకూడదు. కాబట్టి ఈ సత్సంగానికి వచ్చినా, మందిరం లోపలికి వచ్చినా సెల్ ఫోన్ ఆఫ్ చేసుకొని నిశ్శబ్దంలో పెట్టుకొని ఏకాగ్రతతో అక్కడ చెప్పబడే విషయాన్ని నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎవరైతే అంటారో వారు భగవంతుడికి, భగవంతుడికి సంబంధించిన విషయాలకి శ్రద్ధ కనబరుస్తున్న వాళ్ళు అవుతారు. శ్రద్ధయా లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉందో వారికి మాత్రమే జ్ఞానాన్ని పొందే అర్హులు ఉంటారు, అర్హత కలిగి ఉంటారు. దీన్నే ఏకాగ్రత అంటారు. ఏకాగ్రత లేకపోవడం వల్లనే మనం జీవితంలో ఏ విషయంలో ఎదగలేకపోతున్నాం. కాబట్టి ఎక్కడ ఏ పని మీదకి వచ్చామో ఆ పని మీద 100% మనసు నిలిపి పెట్టి ఉంచడం నేర్చుకోవాలి. అది మొదటి అర్హత. ఇలాంటివన్నీ మనం సత్సంగంలో నేర్చుకుంటాం. ఇటువంటివన్నీ సత్సంగంలో చెప్పబడతాయి. దాని ద్వారా మనం సంస్కరించబడతాం. దాని ద్వారా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్తాం. ఇది భౌతిక జీవితంలో ఇటువంటి సంస్కరణలు అవసరం, ఆధ్యాత్మిక జీవితంలో ఇటువంటి సంస్కరణలు అవసరం. ఇప్పుడు నేను ప్రార్థనలోకి వెళ్తా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మన సనాతన ధర్మంలో ఏ పని ప్రారంభించినా మొట్టమొదటి విఘ్నేశ్వర స్వామి ప్రార్థన చేసి మనం అందులో ప్రవేశించాలి. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. ఎటువంటి కష్టాలు, నష్టాలు, రోగాలు, పీడలు, బాధలు ఉండకుండా చూడవమ్మా సరస్వతీమాత అని ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశించేటప్పుడు లేదా భౌతిక విద్యలో ప్రవేశించేటప్పుడు విఘ్నేశ్వర స్వామిని, సరస్వతీమాతను తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. వారి ఆశీర్వాదం ఉంటే తప్ప ఈ వాక్కు బయటికి రాదు. వినే అదృష్టం మీకుండదు, చెప్పే అదృష్టం మాకు ఉండదు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. అంతేకాదు ఈ ముగ్గురు ఏ పరబ్రహ్మ నుంచి అయితే వచ్చారో ఆ పరబ్రహ్మ కూడా గురువై ఉన్నాడు. గురువు అంటే అర్థం ఏమిటి మనకు తెలుసు, పెద్దలు చెప్పారు. మన అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించే వారిని గురువులు అంటారు. అంతేగాని మన మతం వాడైతే గురువు, మన కులం వాడైతే గురువు, మన ఊరి వాడైతే గురువు, ఇది కాదు. గురువు అంటే ఎవరైతే జ్ఞానాన్ని పొంది ఉన్నారో, ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొంది ఉన్నారో వారు గురువులు. అందుకని ఆదిశంకర భగవత్పాదుల వారు గురువుకి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదు. వారు ఏ కులానికి సంబంధించిన వారైనా, ఏ మతానికి సంబంధించిన వారైనా, ఎంత నిమ్న జాతికి సంబంధించిన వారైనా మనకు జ్ఞానం ప్రసాదిస్తే అతడికి మనం సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అని చెప్పి ఆదిశంకర భగవత్పాదుల వారు స్వయంగా ఒక చండాలుడికి పబ్లిక్గా నడివీధిలో సాష్టాంగ నమస్కారం చేసి నిరూపించాడు. కాబట్టి గురువుకి కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి దురదృష్టం ఈ కాలంలో గురువులకు కూడా మతాలు, కులాలు అంటగట్టి ఆయన మన మతం వాడు కాదు, మన కులం వాడు కాదు, కాబట్టి ఆయన్ని గురువుగా స్వీకరించకూడదు. మన కులం వాడిని గురువుగా స్వీకరించాలి, మన మతం వాడిని గురువుగా స్వీకరించాలి. జ్ఞానమున్నా, శక్తులున్నా, సిద్ధపురుషుడైనా, ఆత్మసాక్షాత్కారం పొందినా, కేవలం స్పర్శ మాత్రం చేత ఆత్మసాక్షాత్కారం ప్రసాదించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నా అతను మన మతం వాడు కాకపోతే స్వీకరించకూడదనే కులమత
భేదాలతో గురువును నిర్ణయించే అజ్ఞానమైనటువంటి మనుషులు కొంతమంది ప్రవేశించారు. తస్మాత్ జాగ్రత్త, వారి వలలో పడవద్దు, వారి మాయలో పడవద్దు సుమా. కుల మతాలకు అతీతంగా జ్ఞానం ఎవరి దగ్గర ఉంటే వారిని ఆశ్రయించాలి అనేది మన సనాతన ధర్మం చెప్తుంది. ఆదిశంకర భగవత్పాదుల వారు చెప్పారు అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతు స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతో నమామీశ్వరం సద్గురు సాయినాథం. తనను ఆశ్రయించినటువంటి భక్తులను ఉద్ధరించడానికి సద్గురు స్వరూపంగా భూమి మీద అవతరించినటువంటి ఆ సమర్థ సద్గురు సాయిబాబా వారి దివ్యానుగ్రహం వల్ల, ఆదేశం వల్లనే ఈనాడు రామాయణం మీద ప్రవచనం చేసే గొప్ప భాగ్యము మాకు లభించింది అని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే సాయి భక్తులు బాబా గారి గురించే మాట్లాడతారు, బాబానే ప్రేమిస్తారు, బాబా గురించే చెప్తారు అనే ఒక అపవాదు ఉన్నది. అది సత్యము కాదు. సాయిబాబా గారు స్వయంగా శ్రీరామచంద్రమూర్తిని ఎంతో గౌరవించారు, ఎంతో రెస్పెక్ట్ చేశారు, ఎంతో ఆయనకు సంబంధించిన విషయాలని ఆచరించి చూపించారు. స్వయంగా షిరిడీలో శ్రీరామ నవమిని ఆయన జరిపించి ఈనాటికి కూడా ఆయన శరీరం వదిలిపెట్టిన 100 సంవత్సరాల తర్వాత కూడా షిరిడీలో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవం ఏదైనా ఉంది అంటే అది శ్రీరామ నవమి ఉత్సవమే. అలాగే బాబా గారు అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవాలయాలతో పాటు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా పునరుద్ధరించారు. అంత మాత్రమే కాదు సుమా, ఎవరి దగ్గర మంత్రోపదేశం తీసుకోవాల్సిన అవసరము లేదు అని చెప్పిన బాబా గారు తన భక్తురాలి చెవిలో మాత్రం రాజారాం అనే మంత్రాన్ని బోధించి, అమ్మా ఈ నామాన్ని నిరంతరం జపించు, నువ్వు తరిస్తావు అని చెప్పారు. అంటే రామనామము తారకనామం అని చెప్పి స్వయంగా సాయినాథుల వారు కూడా చెప్పడం అనేది సచరిత్ర ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అన్నిటికంటే పెద్ద విశేషము విశిష్టత ఏమిటంటే ఆయన శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందు 15 రోజుల ముందు శ్రీరామ విజయం అనే రాముని యొక్క చరితను వజే అనే భక్తుడి చేత 3 సార్లు రాత్రి పగలు చదివించుకొని విన్నారు. అంటే శరీరం విడిచిపెట్టే ముందు ఎవరైనా భాగవతాన్ని చదివించుకొని వింటారు, కానీ సాయిబాబా వారు మాత్రం రామ విజయం అనే రామచరితను వినిపించుకొని విన్నారు. అంటే రామచంద్రమూర్తికి బాబావారు ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చారంటే రాముడికి ఇచ్చినంత ప్రాధాన్యత సాయినాథుల వారు ఇంకా ఏ దైవానికి ఇవ్వలేదు. అలాగా ఒకసారి మా సీనయ్య నంద్యాలలో రామాయణం గురించి చెప్పించాలి అని అంటే మా భక్తుడు ఒక ఆయన నాకు ఫోన్ చేసి, ఏమండి మీరు సాయిబాబా భక్తులు కదా, బాబా గురించి చెప్తే బాగుంటుంది, రాముడి గురించి ఎందుకు చెప్తున్నారు అన్నారు. అప్పుడు నా మనసు చాలా బాధపడింది. రాముడికి బాబాకి తేడా, రాముడి పార్టీ బాబా గారి పార్టీ ఇవేమన్నా రాజకీయ పార్టీలా? భగవతత్వం అనేది అంతా ఒకటే కదా, పరమాత్మ తత్వం అనేది. కాబట్టి నేనేం చేశాను, ఒకవేళ నేనేమైనా తప్పు చేస్తున్నానా, నా గురుతత్వాన్ని బోధించకుండా నేను రాముడి గురించి చెప్తుంటే అది ఏమైనా తప్ప దోషమా, నేను బాబానే అడుగుతాను చెప్పి బాబా దగ్గర చీటీలు వేసా. ఏమయ్యా నేను నంద్యాలలో రామాయణం చెప్పాలా సచరిత్ర చెప్పాలా అని అడిగితే బాబా గారు రామాయణాన్ని చెప్పరా అని ఇచ్చాడు. కాబట్టి బాబా గారికి తనకన్నా, తన మీద కన్నా, తన చరిత్ర కన్నా రామాయణం మీద ఎక్కువ మక్కువ ఉండటానికి కారణం ఏమిటయ్యా అని అంటే ఆయన జన్మ రహస్యం. ఆయన జన్మ రహస్యం శ్రీపాద వల్లభ చరితామృతం అనే గ్రంథంలో చెప్పబడింది. పిఠాపురం సంస్థానం వారు చెప్పిన దాంట్లో బాబావారు ఆంజనేయ స్వామి యొక్క అవతారము అని చెప్పడం జరిగింది. అందుకనే రాముడికి ఆయన అంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఇంకా మీకు ఒక రహస్యం చెప్తాను. భక్తుడిగా పుట్టి భగవంతుడిగా పూజలు అందుకుంటున్న వాళ్ళు ఎవరు? భక్తుడిగా పుట్టి భగవంతుడిగా మందిర నిర్మాణాలు చేసుకుంటూ భగవంతుడితో సమానంగా మందిరాలు నిర్మించుకుంటూ పూజలు అందుకుంటున్న భక్తుడు ఎవరు చెప్పండి? ఆంజనేయ స్వామి. చప్పటి కొట్టండి గట్టిగా. ఇంకెవరికి లేదండి ఆ స్థాయి, ఇంకెవరికి లేదు.
భక్తుడిగా పుట్టి భగవంతుడితో సమానంగా ఊరూరా మందిరాలు నిర్మించుకొని పూజలు అందుకుంటున్న వారు ఒక్క ఆంజనేయ స్వామి వారు మాత్రమే. అవునా? గురువుగా అవతరించి భగవంతుడితో సమానంగా మందిర నిర్మాణాలు చేయించుకొని పూజలు అందుకుంటున్న మరొక గురువు కూడా ప్రపంచంలో ఒక్క సాయిబాబా వారే మనకు కనిపిస్తుంటారు. ఉన్నారు ఇంకా, కానీ బాబా అంత కాదు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నారు, గురు రాఘవేంద్ర స్వామి వారు ఉన్నారు, భగవాన్ వెంకయ్య స్వామి గారు లాంటి వారు ఉన్నారు. కానీ సాయిబాబా గారిలాగా ఊరూరా వాడవాడ మందిరాలు నిర్మించుకొని భగవంతుడితో సమానంగా పూజలు అందుకుంటున్న గురువు ఒక్క సాయిబాబా. కారణం ఏమిటయ్యా అంటే ఆంజనేయుడే బాబాగా వచ్చాడు కాబట్టే ఆ వైభవం జరుగుతుంది. ఇది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః నీలాంబుజ శ్యామల కోమలాంగం సీతా సమారోపిత వామభాగం పానో మహాసాయక చారుచాపం నమామి రామో రఘువంశ సోమో. ఇంట్లో పిల్లలకి ఇలాంటి పద్యాలు కూడా నేర్పించండి. ప్రతి ఒక్క పిల్లవాడికి విఘ్నేశ్వర స్తోత్రం రావాలి, సరస్వతి మాత స్తోత్రం రావాలి, గురు స్తోత్రం రావాలి, దైవ ప్రార్థన రావాలి. చూడండి, మీ పిల్లల చేత ఇలా పలికించి ఇప్పుడు ఏమన్నా తెలుగే రాదు మాట్లాడడం. ఇంక ఈ సంస్కృత శ్లోకాలు పద్యాలు ఎప్పుడు పాడాలి? అయితే వాళ్ళేమంటారంటే, నాన్న నీకొచ్చా, నువ్వు పాడు అంటారు. మరి మనకొచ్చా? మనం ఎప్పుడన్నా నోరారా భగవంతుని కీర్తన చేసావా? నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలా, నేర్చుకోకూడనివన్నీ నేర్చుకున్నాం. తిట్టమంటే టపా టపా తిడతావు. ఎన్ని తిట్లు వస్తాయో, ఎన్ని గొప్ప తిట్లు వస్తాయో చెవులు మూసుకునే విధంగా తిట్టగలుగుతాం. మరి భగవంతుడికి సంబంధించినటువంటి గుణగాన సంకీర్తనను ఎందుకు నేర్చుకోలేదు? మన సనాతన ధర్మంలో చెప్పబడిన గొప్ప గొప్ప మహాభక్తులందరూ ఆచరించి చూపించారు కదా. ఏనాడో సత్యయుగంలోనే ప్రహ్లాదుడు ఎంత చక్కగా భగవన్నామస్మరణ చేశాడు, నారాయణ సంకీర్తన చేశాడు. ఎంతమంది మహానుభావులు సంకీర్తన చేసి భగవత్ సాక్షాత్కారం పొందారు. అన్నమయ్య ఆహా ఎంత గొప్పవాడు, రామదాసు ఓహో ఎంత గొప్పవాడు, ప్రహ్లాదుడు ఓహోహో ఎంత గొప్ప భక్తుడు, నారదుడు ఆహా ఎంత గొప్ప ఋషి. మరి వీళ్ళందరి గొప్పతనాన్ని చెప్పడమేనా, నమస్కారం పెట్టడమేనా? వాళ్ళు ఆచరించినటువంటి ఆ భక్తి సంప్రదాయాన్ని మనం ఆచరించేది లేదా? మనం సంకీర్తన చేసేది లేదా? మనం చెయ్యాలి. మనం చేసినప్పుడు మన పిల్లలు కూడా తప్పకుండా చేస్తారు సుమా. మా పిల్లలు, మా ఆవిడ ఏమీ నేర్చుకోవాలా. నేను పూజలు కూర్చొని ఈ స్తోత్రాలన్నీ చేస్తుంటే విని నాకంటే బాగా పాడడం నేర్చుకున్నాను. కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా భగవంతుని సంకీర్తన చెయ్యండి. మా నోరు బాగుండదండి, నవ్వుతారండి, ఏం పర్వాలేదు. మనుషులు నవ్వచ్చు, భగవంతుడు నవ్వడు సుమా. మనుషులు నవ్వచ్చు, భగవంతుడు నవ్వడు. నువ్వు ప్రేమతో భక్తితో భగవంతుని కీర్తిస్తే ఆయన సంతోషిస్తాడు. నీ గొంతులో ఉన్న మాధుర్యాన్ని ఆయన చూడు. నీకు సరిగమలు వచ్చా అని చూడు. నువ్వు ప్రేమతో భక్తితో పాడుతున్నావా లేదా చూస్తాడు. ఈ సత్సంగం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా పూజా గదులు కూర్చొని 1, 2 స్తోత్రాలు, శ్లోకాలు, పద్యాలు పాడదాం. 60 సంవత్సరాలు దాటాయి, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కనీసం ఇప్పుడన్నా భక్తిని ఆచరిస్తే ఆ భగవంతుడు కొంత మనని అనుగ్రహించి మంచి మరణం ఇస్తాడు సుమా. మంచి మరణం కావాలని కోరుకునే దశలో ఉన్న మనందరం కూడా. కాబట్టి భగవంతుణ్ణి నోరారా ప్రార్థిద్దాం, కీర్తిద్దాం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం
కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. రామాయణానికి గొప్ప మాల లాంటి వాడు. రామాయణం అనే ఒక అందమైనటువంటి శరీరానికి, రామాయణం ఒక అందమైనటువంటి శరీరం అనుకుంటే ఆ శరీరం యొక్క మెడలో ఒక అందమైన మాల వేస్తే ఎంత అందంగా ఉంటుందో భగవంతునికి చూడండి, మాల వేస్తేనే భగవంతుడు అనిపిస్తాడు. మాల లేకుండా ఉంటే ఇంట్లో కానీ గుడిలో కానీ ఎక్కడైనా కానీ భగవంతుని మెడలో మాల కనిపిస్తేనే ఆయన భగవంతుడు అనిపిస్తాడు. అలాంటి భగవంతుడికి కూడా అందాన్ని తీసుకొచ్చే మాల లాంటి వాడు ఆంజనేయ స్వామి. రామాయణం అనే శరీరానికి, దేహానికి. ఆంజనేయ స్వామి లేని రామాయణాన్ని మనం ఊహించుకోలేం. ఆంజనేయ స్వామి వల్లనే ఆ యొక్క రామాయణంలో వీరరసం, రౌద్రరసం, అద్భుత రసాలు, హాస్యరసాలు, భీభత్సరసాలు ఇవన్నీ కూడా అనేకమైనవి మనకు దర్శనమిస్తాయి రామాయణంలో. కాబట్టి రామాయణంలో ఆంజనేయ స్వామి పాత్ర అద్భుతమైనటువంటిది. అందులో కూడా సుందరాకాండ మరీ మరీ అద్భుతమైనటువంటిది. ఎప్పుడైనా అవకాశం ఉంటే సుందరాకాండ కూడా సత్సంగంగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ భాగ్యం నాకు కలిగితే నేను కూడా దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాను. ఇక రామాయణాన్ని రచించింది ఎవరు? వాల్మీకి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం వాల్మీకే మునిసింహస్య కవితా వనచారిణః శృణ్వన్ రామ కథానాదం కోనయాతి పరాంగతిం యః పిబన్ సతతం రామచరితామృత సాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేత సమకల్మషం. వాల్మీకి ఎటువంటి వాడయ్యా అంటే రామ రామేతి మధురం మధురాక్షరం. రామనామానికి ఉన్న మాధుర్యం కానీ, రామనామానికి ఉన్న పవిత్రత కానీ ప్రపంచంలో మరొక నామానికి లేదు. అటువంటి పవిత్రమైనటువంటి రామనామాన్ని మనకు ఎల్లప్పుడూ వినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాల్మీకి. ఆయన ఎలా వినిపిస్తుంటాడయ్యా అంటే కవిత అనే కొమ్మ మీద ఒక కోకిల రూపంలో ఉండి రామాయణం అనే మధురమైనటువంటి గాథను గానం చేస్తూ ఉంటాడట వాల్మీకి. అలాగే కవిత అనే వనములో ఒక ముని సింహములాగా, అంటే మునులలో సింహము లాంటి వాడు అలా సంచరిస్తూ ఉంటాడట వాల్మీకి మహాముని. ఈ యొక్క రామ కథను వినిపిస్తూ మనందరికీ కూడా మోక్షాన్ని కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాల్మీకి మహాముని. ఆయన అంటాడు, రామాయణం భూమి మీద ఉన్నంత కాలం మానవ జాతి ధర్మ మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రామాయణాన్ని మర్చిపోతారో మానవుడు ధర్మాన్ని కూడా మర్చిపోయి ధర్మభ్రష్టుడవుతాడు. రామాయణాన్ని మర్చిపోయాం కాబట్టే తల్లిదండ్రుల గౌరవాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. రామాయణాన్ని మర్చిపోయాం కాబట్టే పెళ్లి చేసుకున్న 3-4 నెలలకే పెళ్ళిళ్ళు పెటాకులైపోతూ ఉన్నాయి. రామాయణాన్ని మర్చిపోతున్నాం కాబట్టే సమాజంలో ధర్మ రక్షణ చెయ్యాలనేది మర్చిపోయి అధర్మంగా జీవిస్తూ, అధర్మంగా బ్రతుకుతూ, అధర్మంగా సంపాదిస్తూ, అధర్మంగా గొప్ప స్థితికి వెళ్ళాలనే పాపపు ఆలోచనలు రావడానికి కారణం రామాయణాన్ని మర్చిపోవడమే. రామాయణం గురించి కనుక వింటే, నా తర్వాత మా కృష్ణ చెప్తాడు, ఆ రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు ఎంత గొప్ప ఔన్నత్యాన్ని పొంది ఉన్నాయి, ఎంత గొప్ప త్యాగాన్ని కలిగి ఉన్నాయి, ఎంత గొప్ప ప్రేమను కలిగి ఉన్నాయి, ఆ ఒక్కొక్క పాత్రలో ఎన్ని గొప్ప గుణాలు ఉన్నాయి, అవన్నీ కూడా కృష్ణ చెప్తాడు. నేను రాముడి గురించి మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తాను.
ఆ విధంగా వాల్మీకి మహర్షి చేత రచించబడినటువంటి ఈ రామాయణం 24,000 శ్లోకాలతో రచించబడింది అంటారు. రామాయణం ఎందుకు రచించారయ్యా అని అంటే, వేదాలలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోలేని మనలాంటి సామాన్య మానవులకు వేద జ్ఞానం లభించాలంటే రామాయణం ద్వారా, రాముడి ద్వారా మనకు లభించే అవకాశాన్ని ప్రసాదించాడు వాల్మీకి మహాముని. రాముని చూస్తే వేదం చూసినట్టే, రాముని జీవితాన్ని చూస్తే వేదం చదివినట్టే. రాముడు ఆచరించే ధర్మాన్ని మనం ఆచరించగలిగితే వేద ధర్మాన్ని ఆచరించినట్టే. కానీ వేదాన్ని చదవాలంటే సంస్కృత జ్ఞానం కావాలి, వేదాన్ని అర్థం చేసుకోవాలనే గొప్ప పాండిత్యం కావాలి. కానీ ఆ జ్ఞానం ఏమీ లేకుండానే రామచంద్రమూర్తి యొక్క నడవడికను చూస్తే, ఆయన ఆచరించిన ధర్మాన్ని చూస్తే, ఆయన ఆచరించిన విలువలు చూస్తే వేదము చెప్పినటువంటి జ్ఞానాన్ని అతి సులభంగా రాముడి ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు. కనుక రామాయణాన్ని తెలుసుకుందాం, రాముని జీవితాన్ని తెలుసుకుందాం, ఆయన చూపించిన విలువల్ని మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఈ భూమి మీద అవతరించినటువంటి మొట్టమొదటి సాకార సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి అవతారం ఏదైనా ఉంది అంటే అది రామచంద్రుడు. ఈ భూమి మీద అవతరించినటువంటి పరిపూర్ణ అవతారం ఏమిటి అంటే రామచంద్రుడు. అలాగే భారతదేశానికి ఆత్మ ఎవరయ్యా అంటే రామచంద్రుడు. మన భారతీయ ఆత్మ ఏమిటంటే రాముడు. రాముడు లేని భారతీయత లేదు, రాముడు లేని భారతీయ సమాజం లేదు, రాముడు లేని కుటుంబ వ్యవస్థను మనం ఊహించలేం. ఒక్క రాముడు చూపించిన మార్గంలో నడవడం వల్లనే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఇంత బలంగా ఉంది, ఇంత విలువలతో ఉంది, ఇంత గొప్పగా ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా శ్లాఘించే స్థితిలో భారతీయ సమాజం ఉంది, భారతీయ మానవుడు ఉన్నాడు, భారతీయ స్త్రీమూర్తి ఉంది. వీటన్నిటికీ కారణం ఒక్క రాముడు, రామాయణం. ఇక మరి అటువంటి రాముడు మానవుడా, దేవుడా? మేము ఇచ్చినటువంటి ఆ టైటిల్ ఏమిటంటే రామచంద్రుడు మానవుడా, దేవుడా? మా సీనియర్ ఎవరో మిత్రులు సోదరులు అడిగారంట, ఏమయ్యా రాముడిని పట్టుకొని మానవుడా అంటారా? రామచంద్రుడు భగవంతుడు కదా, అసలు తప్పు, అది తప్పని ఒప్పుకొని దాన్ని తీసేయండి అని పాపం మా సీనియర్ మీద గొడవ చేశారట మిత్రులు ఎవరో. సరే, ఎందుకంటే మరి రాముడు మనందరికీ భగవత్ స్వరూపంగానే తెలుసు కదా, రాముడు అంటే పరబ్రహ్మ పరమాత్మ అనే తెలుసు కదా. కాబట్టి మానవుడని ఎలా అంటారు? మానవుడని అనలేదు అక్కడ. మానవుడా, దేవుడా అని అంటున్నాము మనం. కానీ మానవుడు అంటే తప్పు. మానవుడా, దేవుడా? ఈ సమస్య, ఈ ప్రశ్న ఇప్పటి నుంచే కాదు, రామాయణం ఉన్నప్పటి నుంచి ఉంది, రామచంద్రుడు ఉన్నప్పటి నుంచి ఉంది. స్వయంగా రామచంద్రుడే ఏమన్నాడయ్యా ఆయన నోటితోటి అంటే, నేను నరుడినే, నేను మానవుడినే అన్నాడు. కాబట్టి రాముణ్ణి మనం మానవుడిగానే తీసుకున్నప్పుడు ఆయన ఆచరించిన విలువలను కూడా మనం ఆచరించే ప్రయత్నం చేస్తాం. రాముణ్ణి నువ్వు భగవంతుడు అనుకున్నావా, తప్పించుకునే ప్రయత్నం చేస్తావు. రాముడు ఆచరించి చూపించిన ఏ ధర్మాన్ని కూడా నువ్వు ఆచరించవు. అంటే నిన్ను నువ్వు మోసం చేసుకొని ఆ రాముడు భగవంతుడు కాబట్టి, పరమాత్మ కాబట్టి చేయగలిగాడు, మన వల్ల ఎక్కడేమవుతుంది, కాబట్టి మనం అన్ని తప్పుడు పనులు ఎద పనులు చేసుకుంటూ జీవించవచ్చు అని ఒక అవకాశాన్ని నువ్వు పెట్టుకుంటావు. కాబట్టి అలా నీకు అవకాశం రాముడే ఇవ్వలేదు సుమా. నీకు అటువంటి అవకాశం రాముడే ఇవ్వలేదు. ఏమన్నాడు రాముడు? నేను మానవుడినే, నరుడినే, దశరథాత్ముడునే, దశరథుని యొక్క కుమారుణ్ణి, నరుణ్ణి అన్నాడు. కాబట్టి మనము మానవుడిగానే చూద్దాం ఆయన్ని. అప్పుడు మనకు ఆయనలో ఉన్న గొప్పతనాలు మనకు తెలుస్తాయి. మరి రాముడు నాకేం చేస్తారంటే 7:45 మా కృష్ణ చెయ్యెత్తుతాడు. 7:45 మా కృష్ణ చెయ్యెత్తుతాడు. అప్పుడు నేను అర్థం చేసుకొని నా సత్సంగాన్ని ముగించి ఆయనకు అవకాశం ఇచ్చే ప్రయత్నం, లేకపోతే అలా వెళ్ళిపోతూనే ఉంటాం. కాబట్టి
అసలు రాముడి జన్మ రావడానికి కారణం ఏంటి? భూమి మీద ఆ నారాయణుడు మానవుడిగా అవతరించడానికి కారణం ఏమిటి చెప్పుకోవాలా. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది, రామాయణాన్ని మర్చిపోయాం. ఆ రోజుల్లో మనందరం 60 సంవత్సరాలు దాటిన ఆ రోజుల్లో అప్పుడు అన్ని సినిమాలన్నీ కూడా రామాయణం, భారతం, భాగవతం సినిమాలు వచ్చేవి కాబట్టి అవి చూసుకుంటూ మనందరం కూడా చదవాల్సిన అవసరం లేకుండానే రామాయణం తెలుసుకునే అవకాశం మనకు వచ్చింది ఆ రోజుల్లో. ఇప్పుడు పిల్లలకు లేదు, కానీ మనం కూడా మర్చిపోయే రోజులు వచ్చేసాయి కాలంతో పాటుగా. కాబట్టి మళ్ళీ ఒకసారి తెలుసుకోవాలి. రావణ బ్రహ్మ అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మ వరాలు పొందాడు. ఏమిటా వరం? నేను దేవ, గంధర్వ, యక్ష, కిన్నర, కింపురుష ఇంకా ఎవరితో కూడా మరణించకూడదు అని ఎవరి చేతిలో మరణం లేకుండా వరం తీసుకున్నాడు. కానీ వాడి అహంకారం ఏం చేసిందంటే, మానవుడు అల్పుడు కదా, వాడెంత, వాడి బ్రతికెంత, వాడి శక్తి ఎంత, వాడు నన్ను చంపుతాడా, అసలు మానవుడి చేతిలో కూడా నేను చనిపోకూడదు అని కోరడం నాకు అవమానం, నా బలపరాక్రమలకు అవమానం, ఆఫ్టర్ ఆల్ మానవుడంతా అని మానవుణ్ణి మర్చిపోయాడు, వదిలేశాడు. మర్చిపోవడం కాదు, వదిలేశాడు. ఆఫ్టర్ ఆల్ అంటే మానవుడి చేతిలో మాత్రమే రావణ బ్రహ్మ చనిపోయే అవకాశం ఉంది, ఇంకెవరి చేతిలో చనిపోడు. ఎందుకంటే మానవుడి చేతిలో కూడా నేను చనిపోకూడదని కోరుకోలేదు కాబట్టి ఆ ఒక్క అవకాశం ఉంది. దానివల్ల వాడు ఇంద్రాది దేవతలను కూడా జయించి దేవతలందరిని కూడా బాధ పెడుతూ ఉంటే వాడి బాధలు భరించలేక దేవతలందరూ కూడా వైకుంఠం వెళ్ళి శ్రీమన్నారాయణని ప్రార్థన చేశారు. ఎందుకంటే దుష్ట శిష్ట సంరక్షణ చేసే బాధ్యత ఎవరిదయ్యా అంటే నారాయణుడిది. కాబట్టి ఆయన్ని ప్రార్థన చేశారు, అయ్యా రావణ బ్రహ్మ బాధలు భరించలేకపోతున్నావు, నువ్వు ఎలాగైనా నరుడిగా భూమి మీద అవతరించి వాడిని సంహరించాలయ్యా, మాకు విముక్తి ప్రసాదించాలయ్యా అని ప్రార్థిస్తే అప్పుడు నారాయణుడు భూమి మీద నరుడిగా అవతరించడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి నారాయణుడు నరుడిగా జన్మించిన తర్వాత పరిపూర్ణమైన మానవుడిగానే జీవిస్తే తప్ప అతడి చేతిలో రావణ బ్రహ్మ చనిపోడు. ఏమాత్రమైన నారాయణ శక్తులు ప్రదర్శించినా, శ్రీకృష్ణ పరమాత్మలాగా ఏమాత్రం నారాయణుని యొక్క శక్తులు ఆయన కలిగి ఉన్నా ఆయన దైవం అయిపోతాడు. ఆయన చేతిలో రావణ బ్రహ్మకు మరణం ఉండదు. కాబట్టి రామచంద్రుని యొక్క జీవిత గమనాన్ని మనం పరిశీలించినప్పుడు, ఆయన నడవడికను మనం పరిశీలించినప్పుడు 100% ఉత్తమమైనటువంటి మానవుడిగానే మనకు దర్శనమిస్తాడు. కాబట్టి మనము రాముణ్ణి మానవుడిగానే భావించాలి. అయితే ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడం ద్వారా వేద జ్ఞానాన్ని మనకు రాముడి ద్వారా అందించాలి అనేది ఒకటైతే, రావణ బ్రహ్మను సంహరించడానికి ఆ పరమాత్మ నారాయణుడు శ్రీరాముడిగా నరుడిగా భూమి మీద అవతరించడంలో రావణ బ్రహ్మ సంహారం, రాక్షస సంహారం మాత్రమే కాకుండా ఈ భూమి మీద ఉన్న మానవ జాతి ఎలా నడుచుకోవాలో, పురుషుడు ఎలా నడుచుకోవాలో రామచంద్రుడి ద్వారా, స్త్రీ ఎలా నడుచుకోవాలో సీతమ్మ తల్లి ద్వారా సమాజానికి ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వాన్ని శాశ్వతంగా ఇచ్చి మనందరినీ కూడా తరింపచేయడానికి వచ్చాయి ఆ 2 అవతారాలు. ఆయన ధర్మంగా జీవిస్తే ఆయన తరిస్తాడు, ఆమె ధర్మంగా జీవిస్తే ఆమె తరిస్తుంది. వాళ్ళు తరించాల్సిన అవసరం లేదు, వాళ్ళు పరమాత్మ స్వరూపాలు, వాళ్ళకేమి పరబ్రహ్మ స్వరూపాలు, వాళ్ళు తరించాల్సిన అవసరం లేదంటే ధర్మబద్ధంగా జీవిస్తే మానవుడు తరిస్తాడు. కానీ ఆయన పరమాత్ముడు, ఆమె జగన్మాత, వాళ్ళు తరించడానికి ధర్మాచరణ చెయ్యలా, మనను తరింపచేయడానికి ధర్మాచరణ చేశారు వాళ్ళు. కాబట్టి రాముడి అవతారంలో రాక్షస సంహారంతో పాటు మానవ జాతికి ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రవర్తనను తెలియచెప్పడానికి రాముడు అవతరించాడు, సీతమ్మ తల్లి వచ్చింది అనేది కూడా ఇందులో మనం తెలుసుకోవాలి. ఇక తులసి రామాయణం, వాల్మీకి రామాయణం మనకు తెలుసు, వీలైతే తులసి రామాయణం చదవండి.
దాన్ని ఆధ్యాత్మిక రామాయణం అంటారు, రామచరిత మానసం అంటారు. అందులో నాకు నచ్చినది అంటే నేను పూర్తిగా చదవలేదు, కొద్దిగా చదివేసరికి ఆనందం ఎక్కువైపోయి భరించలేములే, ఎందుకు వచ్చిన గొడవ, మనం ఇంకా సంసారం చేసుకుందాం. ఆధ్యాత్మికలో పూర్తిగా మునిగామంటే మళ్ళీ సంసారం కనపడదు. ఆడవాళ్ళకి సమస్యలు, పిల్లలకు సమస్యలు. కాబట్టి బాబావారు అంతంత మాత్రంగానే దాంట్లో మనని ఉంచాడు. అంటే గురువును పట్టుకుంటే మనకు కలిగే సౌలభ్యం ఏమిటంటే నీ అర్హత ఎంత, నీ శక్తి ఎంత, నీ అవసరాలు ఏంటి, నీ కుటుంబ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని నిన్ను జాగ్రత్తగా నడిపించి గమ్యస్థానం చేరుస్తాడు. గురువు లేడనుకో ఇంకా కొంతమంది తయారవుతారు, పుస్తకాలు చదివేసేసి భక్తిలో మునిగిపోయి పిచ్చివాళ్ళు అయిపోయి ఇంకా అయిపోయింది, ఈ సంసారం నాకు అక్కర్లేదు, నాకు పట్టలేదని చెప్పి సంసారం వదిలేసి భార్య పిల్లలను వదిలేసి సన్యాసం తీసుకునే వాళ్ళు కొంతమంది, సన్యాసం తీసుకోకుండా ఇల్లు వదిలేసి ఊరు వదిలిపోయేసి పారిపోయి కాశీలోనో గయ్యలోనో హిమాలయాల్లో ఉండిపోయే వాళ్ళు కొంతమంది. ఇది తప్పు. ఒకసారి గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత గృహస్థాశ్రమంలో ఉండి తరించాలే తప్ప నీకు భక్తి వచ్చిందని, నీకు భగవంతుని మీద భక్తి ప్రేమలు ఎక్కువయ్యాయని కుటుంబాన్ని భార్య పిల్లలను వదిలేసేసి వెళ్ళిపోయే అధికారం నీకు లేదు. దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పాడు. స్వధర్మో విగుణః పరధర్మో భయావహ. అది దీనికి కూడా వర్తిస్తుంది. గృహస్థలో ఉన్నవాడు గృహస్థాశ్రమే తీసుకోవాలి, అది వదిలేసి సన్యాసాశ్రమం పోతే అది పరధర్మం అవుతుంది. గృహస్థాశ్రమంలో ఉంటూ తరించడానికి కూడా మార్గం ఉంది. ధర్మ అర్థ కామ మోక్షాలు, ఈ 3 మార్గాల ద్వారా మోక్షం పొందొచ్చు. అంతేగాని చాలామంది ఈ రోజుల్లో భక్తి మార్గంలో ఉండి కుటుంబ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారు, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఇంకా భక్తి పట్టిందంటే పిచ్చి, ఇంకంతే ఆశ్రమాలు, గుళ్ళు, గోపురాలు, గురువులు, స్వామీజీలు అనుకుంటూ అయిపోయింది. ఇంకా ఆడి నుంచి సేవా కార్యక్రమాలు, తిరుపతి వెంకటేశ్వర స్వామికి 7 రోజులు, షిరిడీకి 7 రోజులు, మల్లికార్జున స్వామికి 7 రోజులు, 10 రోజులు, 15 రోజులు సేవా కార్యక్రమాలకు వెళ్ళిపోతుంటారు. పుణ్యం సంపాదించుకుందాం, మోక్షం సంపాదించుకుందాం అని తప్పులేదు, మంచిదే. కానీ మరి ఇంట్లో గృహస్థాశ్రమ ధర్మాలు ఎవరు నిర్వర్తిస్తారు? ఇంట్లో అత్తమామలకి ఎవరు సేవ చేస్తారు? ఇంట్లో పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇంట్లో భర్తకి ఎవరు చూసుకుంటారు? ఇవన్నీ వదిలేసి కనుక అక్కడికి వెళ్తే అక్కడి నుంచి నీకేమీ రాదు. నీ స్వధర్మాన్ని వదిలేసి పరధర్మం వెంటబడితే అది ఎంత గొప్పదైనా నీకు ఫలితం ఉండదు. ఇది కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇంట్లోనే ఉంటూ పనులు చేసుకుంటూ భగవంతుడు నామస్మరణ చేసుకోకూడదా? ఇంట్లోనే ఉంటూ అత్తమామలకు పెద్దవాళ్ళకు సేవ చేసుకుంటూ భగవన్నామస్మరణ చేసుకోకూడదా? కాబట్టి మానవ సేవే మాధవ సేవ అని పరమాత్మ స్వయంగా చెప్పాడు. కాబట్టి మన ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దలు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సేవ చేయడం కూడా భగవంతుడికి సేవ చేసినట్టే అవుతుంది. ఈ అన్నీ వదిలేసి పరిగెత్తి ఎక్కడో సేవ చేస్తామంటే మాత్రం దాని ద్వారా ఏమీ రాదు. ఇంట్లో ఏ పని, ఏ బాధ్యత లేదు, నేను ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా ఏ ఇబ్బంది లేదు, వాళ్ళు వెళ్ళవచ్చు, తప్పులేదు. నాకు తెలిసి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కొంత ఇటువంటి వాటికి వెళ్ళే అవకాశం ఉంది, వెళ్ళవచ్చు. కానీ ఈ రోజుల్లో అది కూడా అవకాశం లేదు. 60 ఇచ్చినా 70 ఇచ్చినా కోడలు కొడుకు ఇద్దరు డ్యూటీలకు వెళ్తారు. వాళ్ళ పిల్లల్ని మనం పట్టుకొని కాపలా కాసుకుంటూ కూర్చోవాలి. వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళాలి, స్కూల్ నుంచి తీసుకురావాలి. పిల్లలని మన పిల్లలకి అన్నం తినిపించంటే వాళ్ళకి తినిపించాలి, వాళ్ళకి స్నానాలు, ఇవన్నీ చేస్తేనే మనం కన్న పిల్లలు కూడా మనని ప్రేమిస్తారు, రేపు భవిష్యత్తులో మనని చూస్తారు. ఒరే 60 వచ్చాయి 70 వచ్చాయి మా వల్ల కావట్లేదురా, అలా ఎన్జిఓస్ కాలనీ రామాలయంలో వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పుకొని వస్తావరంటే కుదరదు. పిల్లలు సాయంత్రం 6 గంటలకి ట్యూషన్ నుంచి వస్తారు, 7 గంటలకు వస్తారు, మీరే ఉండాలి. మేము డ్యూటీలకు వెళ్ళి అలసిపోయి వచ్చి ఉంటాం. మేము డ్యూటీలకు వెళ్తే పిల్లల్ని మీరే స్కూల్కి తీసుకెళ్ళాలి, తయారు చేసి మధ్యాహ్నం భోజనం తీసుకెళ్ళాలి, క్యారేజ్ వీలైతే. కాబట్టి 60 వచ్చినా 70 వచ్చినా కుటుంబ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి చాలామందికి బాధ్యతలు తీరట్లేదు, బరువులు బాధ్యతలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. అటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం. దేన్ని తప్పు పట్టడానికి లేదు, ఎవరిని తప్పు పట్టడానికి లేదు. కానీ పిల్లలకు నా రిక్వెస్ట్ ఏంటంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు చేసి 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 అలిసిపోయి ఉంటారు బాబు. కాబట్టి ఇంకా వాళ్ళకు బాధ్యతలు పెట్టవాకండి, మీ పిల్లల బాధ్యతలు మీరే మొయ్యండి. వీలైతే వారికి ఎవరినన్నా పని వాళ్ళను పెట్టి జీతం ఇచ్చి పిల్లల బాధ్యతలు చేయించండి. కానీ తల్లిదండ్రులకు మాత్రం 60-65 దాటిన తర్వాత
వీలైనంత ఎక్కువ విశ్రాంతి ఇవ్వండి, దానివల్ల మీకు పుణ్యం వస్తుంది, భగవంతుడు ఆశీర్వదిస్తాడు అని కూడా నేను ఈ సందర్భంగా పిల్లలకి రిక్వెస్ట్ చేస్తున్నాను. అటువంటి రామచంద్రుడు తులసి రామాయణంలో ఏమంటాడంటే, ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి పరమాత్మ కౌసల్యామాత గర్భంలో పడ్డ తరువాత, తులసి రామాయణంలో మాత్రమే ఈ అద్భుతమైనటువంటి వర్ణన ఉంది. అంటే పరబ్రహ్మ కౌసల్యామాత గర్భంలో పడ్డ తర్వాత, పరబ్రహ్మ అంటే ఏంటో తెలుసా? పరబ్రహ్మ అంటే ఆనందో బ్రహ్మ. పరబ్రహ్మ స్వరూపం ఏంటంటే చూడగానే మనకు బ్రహ్మానందం, అద్భుతమైన ఆనందం, చెప్పలేని ఆనందం కలుగుతుంది చూడగానే. అలాంటి ఆనందం మనకు ప్రకృతిలో ఒకదాని వల్ల కలుగుతుంది. ఒకదాని చూడగానే మనకు గొప్ప ఆనందం కలుగుతుంది. చెప్పగలుగుతారా ఎవరన్నా? సృష్టిలో ఒకదాన్ని చూడగానే అబ్బా ఎంత హాయిగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది అనిపిస్తుంది. దేన్ని? నిద్ర. ఇందాక చెప్పాను కదా, నిద్రపోతే బ్రహ్మానందం, అది కరెక్టే. కానీ నేను చూడడం అంటున్నా. చూడడం, ఒకదాన్ని చూసినప్పుడు మనకు అబ్బా ఎంత హాయిగా ఉంది, ఎంత చల్లగా ఉంది, ఏదో చక్కగా పాడుకోవాలనిపిస్తుంది. చందమామ, ఓకేనా? పున్నమి వెన్నెలని, పూర్ణ చంద్రుణ్ణి చూడండి, మనసు పెట్టి చూడండి, కాసేపు ఆయనలో మనసును లయం చేయండి, ప్రపంచాన్ని మర్చిపోయి చూడండి. ఆ వెన్నెల కాంతిలో నుంచి వచ్చే ఆ చల్లదనం, ఆ కాంతిలో ప్రకృతి అంతా కూడా పరవశిస్తున్నట్టు ఉండే ఆ విధానం. చంద్రుని చూసి ఎన్ని కవితలు వచ్చాయి, ఎన్ని పాటలు వచ్చాయి, ఎంతమంది ఆనందించారు, ఎన్ని కవితలు రాశారు, ఎన్ని కావ్యాలు రాశారు కదా. ఆయన మాట్లాడు ఏమి ఉలకడు పలకడు, ఆయనకి ఎటువంటి పెద్ద ఆకారం కూడా లేదు. కానీ ఆయన్ని చూస్తూ మాత్రం మనం చాలా గొప్ప గొప్ప కవితలు రాశారా లేదా, పాటలు రాశారా లేదా, పరవశించిపోయారా లేదా? కాబట్టి ప్రకృతిలో పరబ్రహ్మ స్వరూపాన్ని మనం దర్శించగలిగే ఏకైక అవకాశం చంద్రుడు. అలాగే పరబ్రహ్మ యొక్క శక్తి, పరబ్రహ్మ యొక్క దివ్య తేజస్సు ఎవరిని చూస్తే కలుగుతుంది? సూర్యనారాయణుడు. సూర్యుడి గురించి అందరికీ తెలుసు. ఎందుకని? సూర్యుడి గురించి ఏమని చెప్పారంటే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు అన్నారు కాబట్టి సూర్యుడి గురించి చెప్తారు. కానీ చంద్రుడిని మర్చిపోతాం. ఆ రెండు కలిస్తే ఉండేదే పరబ్రహ్మ లక్షణం. కాబట్టి కోటి చంద్రుల కాంతి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కోటి చంద్రుల కాంతి, ఆ కోటి చంద్రులు కలిసి కౌసల్యా గర్భంలో చేరాడు. ఆ పరబ్రహ్మ కోటి చంద్రుల కాంతి స్వరూపుడైన ఆయన కౌసల్య గర్భంలో చేరాడు. దానితో ఆమె ఆనందంతో తబ్బిబ్బైపోతుంది, తట్టుకోలేని ఆనందంతో పరవశించిపోతుంది. తులసి రామాయణంలో రాస్తాడు, కౌసల్య మాత వెంకటేశ్వర స్వామి దర్శనం పొందినప్పుడు ఎలా ఉంటుంది మనందరికీ తెలుసు. కొండ ఎక్కి మెట్లు ఎక్కి కష్టపడి రోజంతా 24 గంటలు నిలబడి అందులో తోసుకుంటూ గోవిందా 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 అనుకుంటూ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దూరంగా ఆయన యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శించిన వెంటనే ఎటువంటి ఆనందం వస్తుంది? కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటి వెంకటేశ్వర స్వామి వచ్చి కడుపులో చేరితే పరిస్థితి ఏమిటి? అందుకనే ఆ తల్లి ఆనందంతో తబ్బిబ్బైపోయి పరవశించిపోతుందంట. అంత మాత్రమే కాదు, ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ యొక్క ఆనంద తత్వము ఆ యొక్క ఏమంటారు రాణివాసంలో, ఆ అంతఃపురంలో పనిచేసే వాళ్ళందరూ కూడా అదే దివ్యమైన ఆనందానికి లోనైపోతున్నారంట. వాళ్ళకి తెలియకుండానే వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి, వాళ్ళకు తెలియకుండానే ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉన్నారు, వాళ్ళకు తెలియకుండానే ఆనందంతో పరవశించిపోతున్నారు. ఏమిటి ఆనందం? ఎక్కడిది ఆనందం? ఎక్కడిది అంటే కౌసల్యాదేవి గర్భంలో ఉన్నటువంటి రామచంద్రుని యొక్క ప్రభావం వల్ల మొత్తం అంతఃపురం అనే ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉందట. అది
పరబ్రహ్మం యొక్క లక్షణం. అంత గొప్పగా తులసీదాసు ఊహించి భావించి అద్భుత రచన చేశాడు. వాల్మీకి రామాయణం కంటే కూడా ఉత్తర భారతదేశంలో తులసి రామాయణాన్ని ఎక్కువగా చదువుతారు. చూడండి, చదివే అవకాశం ఉంటే పరిశీలించండి. ఆ విధంగా రామభద్రుడు కడుపులో ఉన్నప్పుడే తల్లితో పాటు అంతఃపురంలో ఉన్న వాళ్ళందరినీ ఆనంద పరవశంలో ఓలలాడిస్తే ఆ కౌసల్యమాత రాముడికి జన్మ ఇచ్చిన తర్వాత రాముడు ఆ పరబ్రహ్మ స్వరూపుడు, ఆ నారాయణుడు, ఆ ఆది మహావిష్ణువు భూమి మీద నడయాడుతుంటే, కదలాడుతూ ఉంటే, ముద్దుగా మాట్లాడుతూ ఉంటే ఆ ఆనందాన్ని ఊహించగలమా? ఆ ఆనందాన్ని ఊహించగలమా? వెంకటేశ్వర స్వామి నడుస్తుంటే చూసి తట్టుకోగలమా? ఆయన కదలకుండా ఇలా ఉంటేనే పరవశించి కింద పడిపోతూ ఉన్నామే. ఆయన నడిచొచ్చాడనుకో ఏంటి పరిస్థితి? అలా నడిచిన వాడే కదా రాముడు. వెంకటేశ్వర స్వామికి రాముడికి తేడా ఏముంది? అందుకనే సుప్రభాతంలో కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం అని వెంకటేశ్వర స్వామి, ఓ రామచంద్ర, రామభద్ర, లేవయ్యా, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించవయ్యా. ఏమిటి ఆ కర్తవ్యం? మమ్మల్ని అందరినీ కాపాడవయ్యా, అదే కర్తవ్యం, అంతకు మించిన కర్తవ్యం ఏం లేదు. కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపుడైన నారాయణుడు రామచంద్రమూర్తి రూపంలో నడయాడుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే ఆ ఆనందాన్ని వర్ణించడం అసాధ్యం. ఆ ఆనందానికి లోనైన వాడు, ఆ ఆనందానికి మైమరిచిన వాడు దశరథ మహారాజు. దశరథ మహారాజు ఎందుకు రాముడు వెళ్ళిపోగానే రామ 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 అని చివరికి ప్రాణాలు వదిలిపెట్టిపోయాడు? ఎందుకు అంత 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 ప్రేమ, అంత భక్తి? కుమారుడైనా సరే ఆయన ద్వారా లభించిన బ్రహ్మానందం, ఆ పరమానందం అనుభవించిన వాడు కాబట్టి రాముడు దూరం అవుతూ ఉంటే, ఆ ఆనందం, ఆ బ్రహ్మానందం దూరం అయితే ఎలా బతుకుతారు? భగవంతుని విడిచి భక్తుడు జీవించలేడు. ఆయన పేరుకు తండ్రే కానీ రాముడికి అతను భక్తుడైపోయాడు. రాముడు లేని క్షణాన్ని ఊహించలేడు. రాముడు చూడకుండా ఉండలేడు. రాముడితో మాట్లాడకుండా ఉండలేడు. రాముడి నడక చూడకుండా ఉండలేడు. అందుకనే రామ 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 అంటూ రాముడు వెళ్ళిపోయిన వెంటనే శరీరాన్ని విడిచిపెట్టాడు. నిజంగా పరమాత్మతో అనుబంధం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, శ్రీ రామకృష్ణ పరమహంస గారు అంటారు, దైవ సాక్షాత్కారం పొందిన భక్తుడు, యోగి ఎవరైనా సరే నెల రోజుల్లోగా శరీరం విడిచిపెట్టిపోతారు. దైవ సాక్షాత్కారం పొందిన భక్తుడు, యోగి నెల రోజుల్లాగా శరీరం విడిచిపెడతాడు. ఎందుకని? ఆ ఆనందంలో, ఆ పరమానందంలో, ఆ బ్రహ్మానందంలో ఇక ఈ లోకాన్ని చూడలేక తిండి తిప్పలు మర్చిపోతాడు, నిద్రాహారాలు మర్చిపోతాడు. అదే జాస అన్నమయ్యలాగా కనుగొంటి అని అదే జాసలో ఉంటూ తిండి తిప్పలు నిద్రాహారాలు మర్చిపోయి శుష్కించిపోయి ఆ బ్రహ్మంలో లీనమైపోతాడట దైవ సాక్షాత్కారం పొందిన భక్తుడు, యోగి. అలా దశరథ మహారాజు కూడా శరీరం విడిచిపెట్టాడు. ఇక ఈ రామాయణం అటువంటి రాముడికి సంబంధించినటువంటి కథను వాల్మీకి మహర్షి చేత రచింపచేసి మానవ సమాజాన్ని తరింపచేయాలనే సంకల్పం నారద మహర్షికి కలిగింది. నారద మహర్షికి కలిగి ఆయన వాల్మీకి దగ్గరికి వచ్చాడు. దానికంటే ముందు బ్రహ్మదేవుడు వాల్మీకి దగ్గరికి వచ్చి దర్శనమిచ్చి, నాయనా నువ్వు రామాయణ కథను రచించవలసి ఉంది. నాకు తెలియదు కదా రామాయణ కథ. నీకు స్పష్టంగా ఇప్పుడు మా కలియుగ మానవులు 70mm సినిమాలో రేపు రామాయణాన్ని చూస్తారు. అదే రామాయణం గొప్పతనం ఏంటంటే అది జరిగిపోయి కొన్ని లక్షల సంవత్సరాలు అయ్యిందని మన పురాణాలు, కొన్ని వేల సంవత్సరాలు అయిందని చారిత్రకులు చెప్తూ ఉంటే, 15,000 సంవత్సరాలు అయిందని చారిత్రకులు చెప్తూ ఉంటే, లక్షల సంవత్సరాలు అయిందని పురాణికులు చెప్తూ ఉంటే, అటువంటి రామాయణాన్ని ఇప్పటికి కొన్ని 100 సినిమాలు తీశారు, 100 సార్లు తీశారు, 100 భాషల్లో తీశారు.
అయినా కానీ రామాయణం ఇప్పటికీ నిత్యనూతనమే. ఒక సినిమా ఒకసారి తీస్తే మళ్ళీ తీస్తే అది అంతకుముందు చూసిందేరా, అంతకుముందు తీసిందేరా, దాంట్లో ఏమి కొత్తదనం లేదురా, పాత సినిమానే అంటారు, అయిపోయింది. ఆ సినిమా ఇంకెవడు చూడు, అట్టర్ ఫ్లాప్. కానీ ఒక రామాయణాన్ని, ఒక భారతాన్ని, ఒక భాగవతాన్ని ఎన్ని వందల సార్లు తీసినా కానీ మళ్ళీ 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 ఎగబడి చూడటం అనేది ఆ యొక్క రామాయణానికి ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఆశ్చర్యం, 4000 కోట్లు ఖర్చు పెట్టి హిందీ వాళ్ళు రామాయణాన్ని ఇప్పుడు మళ్ళీ తీస్తూ ఉన్నారు. 4000 కోట్లు అంటే ఇంతకుముందు ఎన్నోసార్లు చూసిన రామాయణాన్ని మళ్ళీ చూస్తారా? అన్ని కోట్లు మళ్ళీ వస్తాయా? వస్తాయి. రామాయణాన్ని ఎన్నిసార్లైనా చూస్తారు భారతీయులు. అంతేకాదు ప్రపంచం కూడా రామాయణాన్ని చూస్తుంది, ఆదరిస్తుంది. రాముడి యొక్క ప్రవర్తనను, రాముడి యొక్క జీవన విధానాన్ని, సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యాన్ని, అందులో ఉన్న పాత్రల మధ్యలో ఉన్న అనుబంధాలని, ప్రేమని, అనురాగాల్ని, త్యాగాల్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది, ముక్కున వేలు వేసుకుంటుంది. భారతీయ నాగరికతకు, భారతీయ సనాతన ధర్మానికి, భారతీయ సంస్కృతికి ప్రపంచం సెల్యూట్ చేస్తుంది, చెయ్యాలి అని చెప్పి గొప్ప లక్ష్యంతో తీయబడుతుంది ఆ రామాయణం. రాముడికి రామాయణానికి ఎంత గొప్ప ఇప్పటికీ కూడా ఉందో అంటే కాలం గడిచే కొద్దీ రామాయణం యొక్క గొప్పతనం పెరుగుతుందే కానీ తరగలేదు. దాన్నే వాల్మీకి మహర్షి అంటాడు, రామాయణం ఎంత కాలం ఉంటుందని చెప్పాడో తెలుసా? భూమి మీద నదులు, సముద్రాలు, పర్వతాలు ఉన్నంత కాలం రామాయణం భూమి మీద ఉంటుంది. పర్వతాలు, సముద్రాలు, నదులు లేకుండా ఎప్పుడు పోతాయి? ప్రళయంలో పోతాయి. అంటే ప్రళయకాలం వరకు కూడా రామాయణం భూమి మీద ఆదరించబడుతుంది. ఈ కంప్యూటర్ యుగంలో, ఈ కాలంలో కూడా ఇంకా రాముణ్ణి, సీతని, వారి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమానురాగాల్ని చూడడానికి సమాజం సిద్ధంగా ఉంది అంటే ఒక రకంగా అది మన యొక్క గొప్పతనము, రామాయణం యొక్క గొప్పతనము, భారతీయత యొక్క గొప్పతనము. ఆ విధంగా బ్రహ్మచేత ఆదేశించబడినటువంటి వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎలా రాయాలా అని ఆలోచిస్తూ చింతన చేస్తూ ఉన్నప్పుడు నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి వచ్చినప్పుడు వాల్మీకి నారద మహర్షిని ఇలా అడిగాడంట. ఎందుకని? నేను రామాయణాన్ని రాయాలి అంటే రాముడు ఇంత గొప్పవాడా? ఇన్ని గొప్ప గుణాలు ఉంటే రాముడు గొప్పవాడు అవుతాడు. ఎందుకంటే ఆయన కవి కాబట్టి, గొప్ప ముని కాబట్టి, ఉత్తమమైన పరిపూర్ణమైనటువంటి మానవుడు ఎలా ఉండాలో ఆయనకు తెలుసు కాబట్టి ఈ ప్రశ్న వేశాడు నారదుణ్ణి. ఏమిటయ్యా ప్రశ్న అంటే, షోడశ గుణాలు అంటారు, 16 గుణాలు కలవారు ఈ భూలోకంలో ఉన్నారా? నారద మహర్షి, నువ్వు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటావు కదా, అన్ని లోకాలు తిరుగుతూ ఉంటావు కదా, కాబట్టి ఈ గుణగణాలు ఉన్న వాళ్ళు ఎక్కడైనా నీకు కనిపించారా అని అడిగాడు. ఏమిటి ఆ గుణాలు? గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాది, దృఢవ్రతుడు, సదాచార సంపన్నుడు, భూతదయ గలవాడు, విద్వాంసుడు, సమర్థుడు, దర్శనీయుడు, ధైర్యశాలి, జితక్రోధుడు, జ్యుతిమంతుడు, అసూయలేనివాడు, దేవతలను సైతం జయించగలవాడు. ఈ 16 గుణాలు ఉన్నటువంటి పురుషోత్తముడు ఎక్కడైనా ప్రపంచంలో ఉన్నాడా అని అడిగాడు. నారదుడు ఏమన్నాడు తెలుసా? 16 గుణాలు కాదు, అంతకంటే ఇంకా ఎక్కువ గుణాలు ఉన్నవాడే ఉన్నాడు. అతను కూడా భూలోకంలోనే ఉన్నాడు, అతను కూడా మానవుడుగానే ఉన్నాడు అని చెబుతూ, బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్యాతైర్యుక్త శ్రూయతాన్నరః. అతడు ఇక్ష్వాకు వంశ ప్రభువు శ్రీరాముడనే పేర ప్రఖ్యాతిగాంచినటువంటి వాడు. అతడు ఎటువంటి వాడయ్యా అంటే జితేంద్రియుడు, తేజోవంతుడు, మహావీరుడు, హరిభయంకరుడు, విపులాంగుడు, మహాబాహువు,
పెద్ద దవడలు, విశాలమైన రొమ్ము గలవాడు, అరిందముడు, చక్కని లలాటము కలవాడు, సుందరమైన శిరస్సు కలిగిన ఆజానుబాహుడు. అతని అవయవములు అన్నియు సమవిభక్తములై ఉండును. అతడు స్నిగ్ధమైన వర్ణము కలవాడు, దీర్ఘనేత్రుడు, లక్ష్మీవంతుడు, శుభలక్షణుడు, సత్యవాది, సత్యసంధుడు, ధర్మాత్ముడు, ప్రజానాయకుడు, జ్ఞాని, శుచి, బ్రహ్మసముడు, శాస్త్రజ్ఞుడు, వేదాంగ పారంగతుడు, ధనుర్వేద పారంగతుడు, సాధు పురుషుడు, పూజనీయుడు, వివేకి, నదులకు సముద్రం వలె సత్పురుషులందరికీ అతడే ఆదర్శం, సకల గుణాభిరాముడు, పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు అతడే. అసలు ఈ గుణాల పేర్లు ఎప్పుడన్నా విన్నామా? అసలు ఈ గుణము ఇప్పుడు చదివినటువంటి ఒక్కొక్క పదము యొక్క అర్థం మనకేమన్నా తెలుసా? తెలియదు. అంటే ఒక మనిషిలో ఎన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు, గుణాలు ఉంటాయని కూడా తెలియనన్ని విశిష్టమైన గుణాలు మనిషిలో ఉంటాయి. ఆ గుణాలు రామచంద్రుల్లో ఉన్నాయి. కనుకనే ఆయన పురుషోత్తముడు అయ్యాడు. పురుషులలో ఉత్తముడు ఎవరయ్యా అంటే రామచంద్రుడు. ఒక్కొక్క గుణం గురించి వివరించుకుంటూ పోతే దానికే ఓ 2 గంటల పాటు పడుతుంది. దీని ద్వారా మనం తెలుసుకునేది ఏమిటయ్యా అంటే సకల గుణాభిరాముడు అంటే అన్ని గుణాలు ఉన్నటువంటి వాడు రామచంద్రుడు. అందుకనే దాశరథి రంగాచారి ఏమంటారంటే, రావణునొక్క నిందునిమి రక్షణ చేసితి, దేవతా మనుష్యావళి నీవా. రావణునొక్కని సంహరించి దేవతల్ని, మానవుల్ని కూడా రక్షించావయ్యా. అట్టి నిన్ను అందరూ లక్ష్యముగా గ్రహించునో. ఈ వసుధాస్థలిన్ రుధిరమింత శ్రవింపదు, శాంతి శూనములు తావులు జిమ్ము, భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. అంటే నీలాగా దుర్మార్గుని సంహరించి, అధర్మపరుల్ని సంహరించి, ధర్మాన్ని ప్రతిష్ఠించడమే లక్ష్యంగా పెట్టుకొని మానవులు ఈ భూమి మీద నివసించడం అలవాటు చేసుకుంటే ఇక్కడ ఈ భూమి మీద అశాంతి అనేది ఉండదు, రుధిరం అనేది ఉండదు, రక్తపాతం ఉండదు. అంటే అర్థమేంటి? ప్రతి ఒక్కరూ అధర్మాన్ని శిక్షించే వాళ్ళుగా ఉండాలి. అధర్మాన్ని నేను సహించను, శిక్షిస్తాను అని ఎవరైతే అనుకుంటారో వాడు అసలు అధర్మమే చెయ్యడు. అప్పుడు అందరూ అధర్మమే చెయ్యకుండా ఉంటే అందరూ మంచి వాళ్ళేగా. కొట్టేవాడు, తిట్టేవాడు, దోచుకునేవాడు, మోసం చేసేవాడు లేకపోతే అందరూ మంచి వాళ్ళుగా జీవించాలి రామచంద్రుడు అనుకుంటే ఈ భూమి వైకుంఠం అయిపోదా అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకో పద్యంలో ఏమంటున్నాడు చూడండి. నీ కథ నీకే అంకితము, నీవు నరావలిలోన ఉత్తమ శ్లోకుడవై, యుగాలైనను పసివాడవు జ్ఞాపకాలలో, లోకము నిన్ను దేవుడని లోతుగా చూడదు, నాదు గుండెకుంతాకెదు మానవాగ్రనిగా దాశరథి కరుణాపయోనిధి. ఏమంటున్నాడు? అయ్యా నిన్ను దేవుడు అంటున్నారు, కానీ లోతుగా పరిశీలించి చూస్తే నాకు మాత్రం బాగా తెలిసిపోతుంది నీవు నరులలో ఉత్తముడవు అనే అర్థమవుతుంది, ఉత్తమ శ్లోకుడవై. కాబట్టి దాశరథి రంగాచార్య గారు చెప్పిన ప్రకారంగా రామచంద్రమూర్తిని మనం పరిపూర్ణమైన మానవుడిగా భావించినప్పుడు మానవులలో ఉత్తమ గుణాలు ఏ విధంగా మనం ఆచరించవచ్చో రామచంద్రుని చూసి నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఏకపత్ని వ్రతం. ఆహా, ఇంట్లో ఉన్న స్త్రీమూర్తులు ఎంత అదృష్టవంతులు అవుతారండి. భర్త ఏకపత్ని వ్రతుడైతే. ఏకపత్ని వ్రతం అంటే అర్థం మరొక స్త్రీని సంసారంలోకి తెచ్చుకోవడం కాదండి, మరొక స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడని గొప్ప లక్షణం కలిగిన వాడిని ఏకపత్ని వ్రతుడు అంటారు. అంటే
మరొక స్త్రీ వైపు కన్నెత్తి చూసి ఆహా ఈ స్త్రీ బాగుందే అని ఎవరైతే అనుకోకుండా ఉంటారో అతను ఏకపత్ని వ్రతం. రెండో పెళ్లి చేసుకుంటే కాదు, లేదా రెండో పెళ్లి చేసుకోకుండా ఉంటే కాదు. అసలు రామచంద్రమూర్తి గురించి చెప్తారు, ఆయన అసలు పరస్త్రీ ముఖమే చూడంట, పక్కకు చూసి మాట్లాడతాడంట. అది కదా ఏకపత్ని వ్రతం అంటే. అటువంటి పురుషుడు దొరికినప్పుడు కదా, అందుకదా సీతమ్మ తల్లి ఆయన అంతగా ప్రేమించింది. సీతమ్మ తల్లిని ఆయన నిండు చూలాలుగా ఉన్నప్పుడు అడవికి పంపిస్తే, అయ్యయ్యో రామచంద్రుడు సీతని అడవికి పంపించాడు నిండు చూలాలని మనము నోరు కొట్టుకొని, మనము నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటున్నాం. అయ్యో రామా నీకు మనసు లేదా, నీకు హృదయం లేదా, ఆ తల్లిని నిన్ను గర్భిణి స్త్రీని నువ్వు అడవికి పంపించావే అని మనం అంటున్నాం. కానీ ఆమె ఏమనిందో తెలుసా, నా రామచంద్రుణ్ణి ఒక్క మాట అన్నా కానీ నేను సహించను. రాముడు సీతా మనోభిరాముడు, ఆయన ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నిరంతరము కూడా సీతా సీత అని నా గురించి పరితపించేవాడే రాముడు. అందుకనే ఇప్పటికి కూడా మనము కళ్యాణ పత్రికలు, పెళ్లి పత్రికల్లో సీతారాములను ఎక్కువగా వేస్తున్నాం తప్ప ఇతరులను వేయం. కనుక ఇక్కడ నేను దాన్ని కూడా క్లారిఫై చేస్తాను. ఎందుకంటే సీతమ్మ వారిని వదిలేశాడు, రాముడు ఎలా పరిపూర్ణుడు అవుతాడు, రాముడు దేవుడు ఎలా అవుతాడు, ఆదర్శ పురుషుడు ఎలా అవుతాడు అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. పాపం వారికి అర్థం కాలేదు, అర్థం చేసుకునే జ్ఞానం లేనప్పుడు ప్రశ్నిస్తారు, తప్పులేదు. ఒకటేనండి, సీతమ్మ తల్లిని ఆయన విడిచిపెట్టడంలో సీతమ్మ తప్పు చేసిందని ఆయన నమ్మి కాదు సుమా. రామచంద్రుడు ప్రజా నాయకుడు, పితృవాక్ పరిపాలకుడు, ప్రజావాక్ పరిపాలకుడు, గురువాక్ పరిపాలకుడు. గురువు ఏం చెప్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తాడు. అది రాముడు గొప్పతనం. అది మంచా చెడా, పాపమా పుణ్యమా చూడు, గురువు చెప్పాడా ఆచరిస్తాడంతే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తాటకిని చంపమన్నప్పుడు తాటకి స్త్రీ కదా, గురుదేవా స్త్రీ హత్య పాపం కదా అని అంటే, నేను చెప్తున్నాను సంవరించు అంటే గురువు చెప్పాడు పాపం పుణ్యం నాకు సంబంధం లేదని చంపేశాడు అంతే. అది గురువాక్ పరిపాలన. తండ్రి వాక్ పరిపాలన, పితృవాక్ పరిపాలన. నానా రామా 12 సంవత్సరాలు నువ్వు వనవాసం వెళ్ళాలి, నేను మీ అమ్మకు వరం ఇచ్చాను. ఆయన చెప్పరా, కైకమ్మ చెప్పింది. ఎవరు చెప్తే, తల్లి చెప్తే తండ్రి చెప్తేవి. అమ్మ నువ్వు చెప్తే కుదరదు, నాకు మా నాన్న చెప్పాలి అనలా. మనమైతే అలా అంటాం, ఆయన అలా అనలా. తప్పించుకోవాలంటే అలా అంటాడు, తప్పించుకోవాలంటే అలా అంటారు. ఆయన తప్పించుకోవాలని లేదు. అమ్మ చెప్పినా తండ్రి చెప్పినా రెండు ఒకటే అని చెప్పి వెళ్ళిపోయాడు. పితృవాక్ పరిపాలన. అంతటి సువిశాల సామ్రాజ్యాన్ని, భోగభాగ్యాలని, అధికారాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. వదిలేయడమే కాదు, కైకమ్మ ఎవరి కోసమైతే ఆ రాజ్యాన్ని రాముడి దగ్గర నుంచి లాక్కుందో ఆ భరతుడే స్వయంగా వచ్చి, అన్నా ఈ రాజ్యం నీది, నాకొద్దు, నువ్వు ఉండగా నేను రాజ్యపాలన నేనేలా చేస్తాను, ఈ రాజ్యం తీసుకో, నువ్వు వచ్చి రాజ్యం పరిపాలించు, నేను నీ పాద సేవ చేసుకొని బతుకుతానని భరతుడంటే, నో నాకు అక్కర్లేదు, తండ్రి వాగ్దానం నెరవేర్చడమే నా కర్తవ్యం, ఈ రాజ్యం నీది, నువ్వే పరిపాలించుకో. ఎంత గొప్ప ఆదర్శం అండి. ఒక దేశ అధికారాన్ని నాకొద్దు అన్నా నీది అని తమ్ముడు అంటున్నాడు, నాకొద్దు తమ్ముడు ఇది నీది అంటున్నారు. ఇప్పుడు మన పరిస్థితి, సెంటు భూమి తక్కువ వస్తే అన్నని తమ్ముడు చంపుతాడు, తమ్ముడిని అన్న చంపుతాడు. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. మరి ఆ రోజుల్లో ఈ రాజ్యం నాకొద్దంటే నాకొద్దు, నాకొద్దంటే నాకొద్దు, అది కదా, అందుకదా ధర్మం 3 పాదాల ఆ రోజుల్ని నిలబడిందన్నారు. కాబట్టి ఆ విధంగా రామచంద్రుని మూర్తి దగ్గర మనం పితృవాక్ పరిపాలన అనేది చూస్తాం. ప్రజావాక్ పరిపాలన, ప్రజలు ఏదైనా తప్పు పట్టారా వెంటనే రాజ్యాన్ని వదిలేస్తాడు రాముడు. అక్కడ ప్రజలు తప్పు పట్టింది ఎవరు? అమ్మవారిని తప్పు పట్టారు, అమ్మవారిని వదిలేయాలి, లేదా రాజ్యాన్ని వదిలేయాలి. రాజ్యాన్ని వదిలేసి అమ్మతో వెళ్ళిపోతాడు. కానీ అలా వెళ్ళిపోయినంత మాత్రాన అమ్మ మీద పడ్డ అపవాదు తొలగిపోతుందా? రాజ్యం వదిలేశాడు అనే పేరు ఉంటుంది, అపవాదు అలాగే ఉంటుంది. దీన్ని ధర్మ సంకటం అంటారండి. ముందు నొయ్యి వెనక గొయ్యి అంటారు దీన్ని. ముందుకు వెళ్తే నూతిలో పడిపోతా, వెనక్కి వెళ్తే గోతిలో పడిపోతా.
దీన్ని ధర్మ సంకటం అంటారు. అటువంటి ధర్మ సంకటంలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. రామచంద్రుడు సీతమ్మ వారిని వదలడానికి నిర్ణయం చేసుకోవడం వలన ఆయన వంశ ప్రతిష్ట నిలబెట్టాడు. ఆ వంశ ప్రతిష్ట ఆయనది కాదు, ఆయన తాతలు తండ్రులు సంపాదించింది. దాన్ని పోగొట్టే అధికారం ఆయనకు లేదు. కాబట్టి వంశ ప్రతిష్ట కోసం సీతమ్మ వారిని వదిలేశాడు. 2, సీతమ్మ వారిని కనుక అంగీకరించి ఆయనతో పాటు వెళ్ళిపోయి ఉంటే లోకమంతా కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఎవరైనా స్త్రీలు తప్పు చేసి కూడా ఆనాడు సీతమ్మ లంకలో సంవత్సరమున్న రామచంద్రుడే స్వీకరించాడు కదా, నువ్వెందుకు స్వీకరించావు అని చెప్పి అంటారు. లోకం భ్రష్టు పట్టిపోతుంది, ధర్మం భ్రష్టు పట్టిపోతుంది, కుటుంబ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది అని లోకం కోసం, మన కోసం ఆ తండ్రి సీతమ్మను వదిలేసి ఆయన దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, వేదన పడ్డాడు. సీతమ్మ వెళ్ళిపోయిన దగ్గర నుంచి అసలు బయటికే రాకుండా ఆయన గదిలో ఆయన ఉంటూ కృంగిపోయాడు, కృషించిపోయాడు. సీత 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 అంటూ ఆయన వేదన పడ్డాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితిని అర్థం చేసుకోకుండా రాముడు సీతమ్మను వదిలివేశాడు అని రామచంద్రమూర్తిని ఎవరైనా తప్పుపడితే ధర్మ సూక్ష్మం తెలియని వాళ్ళు మాత్రమే ఆ విధంగా తప్పుపడతారు తప్ప రాముడే తప్పు చేస్తే రామనామం తారక మంత్రం అవుతుందా? రాముడే తప్పు చేస్తే సాక్షాత్తు పరమేశ్వరుడే శ్రీరామ మంత్రాన్ని నిరంతరం జపిస్తానని చెప్తాడా? రాముడే తప్పు చేస్తే చనిపోయిన వాళ్ళ చెవుల్లో రామ 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 అని మంత్రాన్ని బోధించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడా? రాముడే తప్పు చేస్తే రామనామానికి అంత శక్తి వస్తుందా? రామనామాన్ని జపించి ఆంజనేయ స్వామి అంత శక్తివంతుడు అవుతాడా? రాముడే తప్పు చేస్తే రామనామాన్ని లిఖిస్తే పెద్ద పెద్ద బండ రాళ్ళు కూడా దూది పిందల్లాగా నీటి మీద తేలియాడుతాయా అని మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఈ భూలోకంలో, ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో రాముడొక్కడే పరిపూర్ణమైనటువంటి మానవుడు. రామచంద్రుడిలో మాత్రం కూడా అధర్మం ఉండే ప్రసక్తే లేదు. రాముని మించిన ధర్మపరుడే లేడు. రాముడు అంటే వేదం, వేదం అంటే రాముడు, రాముడు అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మ అంటే రాముడు, రాముడు అంటే సత్యం, సత్యం అంటే రాముడు, రాముడు అంటే భగవంతుడు, భగవంతుడు అంటే రాముడు. కాబట్టి ధర్మ ఆచరణ ద్వారా మానవుడు పరమాత్మ కాగలడు అని నిరూపించినటువంటి అద్భుత అవతారమే రామచంద్రుడు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారు పరమాత్మతో స్వరూపంగా మారగలుగుతారు. కేవలం ధర్మాచరణ ద్వారా నరుడైనటువంటి ఆ యొక్క రామచంద్రుడు నారాయణుడై పూజలు అందుకుంటున్నాడు అనే ధర్మాన్ని కూడా మనం గ్రహించి రాముడు చూపిన మార్గంలో నేనేమి రాసుకొచ్చిన దాంట్లో 5% కూడా చెప్పాల. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాల లోపలికి వస్తాయి, అవన్నీ కూడా భగవంతుడు చెప్పిస్తూ ఉంటాడు. కాబట్టి అది విషయం. ఈ యొక్క రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి 1-2 గొప్ప గొప్ప గుణాలను తెలియజేసుకుంటూ, వారి యొక్క అవతార కార్యాన్ని తెలియజేసుకుంటూ, వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ, ఇలాంటి మీలాంటి విఘ్నులైనటువంటి వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు, రసజ్ఞులైనటువంటి వాళ్ళు ఈ రామాలయంలో కూర్చొని ఉండగా రామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని చెప్పుకునే మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించినటువంటి రామచంద్రుడికి, నా గురుదేవుడైన సమర్థ సద్గురు సాయిబాబా వారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మందిర నిర్వాహకులకు, ఈ కార్యక్రమం కోసం ఆహారం శ్రమించినటువంటి మా ఎర్రంశెట్టి సాయికి, అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, సాయిరామ్. దిగుతా అదే ఇంకా రాలేదు. కూర్చో, నా వాయిస్ వినిపిస్తుందండి అక్కడికి? సంతోషం.
पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथिता पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैता